హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ అండి. బేసిక్ కాన్సెప్ట్స్లో మనం ఐ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఓకే, మనకి ఏంటంటే ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దిస్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ 3 పార్ట్స్ మనం చదువుకున్న తర్వాత మనకి కొంతవరకు ఐడియా వస్తుంది. After that, we will go for that in depth of that risk management with the case studies, so that it will be fixed up in your mind. First of all, what is meant by risk? Risk అనేది ఏంటంటే, see, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కనుక 2-wheeler మీద ఒక హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలోంచి హౌస్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి రోజు వస్తుంది. డైలీ వెళ్ళాలి నేను. ఐ హ్యావ్ టు అటెండ్ టు ద ఆఫీస్. సో ఇన్ దట్ కేస్ వాట్ టైప్ ఆఫ్ రిస్క్ ఐ విల్ ఫేస్ డైలీ అంటే ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ రిస్క్. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ ఆల్సో దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ బై ద థర్డ్ పర్సన్. హీ మే హిట్. సో ఇప్పుడు నాకేముంది రిస్క్ ఏంటంటే దెబ్బలు తగ్గుతాయి, అవసరం అయితే ఇట్ ఈస్ ఒకవేళ ఎక్స్ట్రీమ్ కేసెస్లో లైఫ్ కూడా రిస్కే. సో దీనికి మనం ఏం చేస్తాం? టు మిటిగేట్ ఇట్. మనకి ఎలాగ తప్పదు, ఆఫీస్కి అలాగే రిస్క్ ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోలేము. సో ప్రికాషనరీగా ప్రివెంటివ్గా మనం చేసేదంటే మిటిగేషన్ స్టెప్స్ కింద వీల్ వేర్ ఏ హెల్మెట్. హెల్మెట్ ఉపయోగిస్తాం, రోజు వెళ్ళి వస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా అదే. ఇప్పుడు మనం when we are coming to that financial system, that means is the bank. బ్యాంక్లో మనం ఏంటంటే ఫండ్స్ అన్నీ కూడా మనం ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఫండ్స్, వీఆర్ ట్రస్టీస్ టు ద పబ్లిక్. సో మనం లోన్స్ రూపంలో ఇస్తున్నామంటే బిజినెస్ చేయాలి కాబట్టి ఆ ఫండ్స్ అన్నీ కూడా లెండింగ్ యాక్టివిటీస్లో ఇస్తాం. ఇచ్చిన తర్వాత టు ఎర్న్ సమ్ ఇంట్రెస్ట్. అవుట్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఓన్లీ వీ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్. సో దిస్ ఈస్ ద కనెక్టింగ్ చైన్ ఇన్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి రిస్క్ అనేది ఏంటి అంటే, ఇచ్చిన లోన్ కనుక ఎవడో రీపే చేయలేదనుకోండి, సో ఇట్ ఈజ్ ఎ రిస్క్. ఫైనాన్షియల్ లాస్ టు ద బ్యాంక్, డిఫాల్టర్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే రిస్క్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫేవరబుల్ ఇంపాక్ట్ ఆన్ నెట్ క్యాష్ ఫ్లో ఇన్ ఫ్యూచర్ డ్యూ టు అన్సర్టినిటీ ఆఫ్ హ్యాపెనింగ్. అంటే ఏం జరుగుతుందో మనం చెప్పలేం. అది కొన్ని పాలసీస్ వల్ల, లేకపోతే పబ్లిక్లో ఉండే ట్రెండ్ వల్ల. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఉన్నట్టుండి బాగా కట్టేవాడు కూడా మానేస్తాడు, ఎందుకంటే రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పేసి. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇటువంటి. అలాగే న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి. బికాజ్ ఆఫ్ దట్ బిజినెస్ బిహేవియర్ ఫ్లరిష్గా ఉండకపోవచ్చు. అలాగే క్రాప్స్ అన్ని డ్యామేజ్ అయినప్పుడు వాడు ఎక్కడి నుంచి కడతాడు. సో ఇవన్నీ కూడా పాసిబుల్ అన్యాంటిసిపేటెడ్ రిస్క్స్. దీనివల్ల ఏమవుతుందంటే లాస్ అనేది, ఫైనాన్షియల్ లాస్ అనేది ఆ ఇన్స్టిట్యూట్కి వస్తుంది. సో టు అవాయిడ్ దట్, టు కాంపన్సేట్ ఇట్, ఇందాక మనం హెల్మెట్ ఎలా ఉపయోగించామో అలాగే ఇక్కడ మనం బ్యాంక్స్లో ఏం చేస్తారంటే దేర్ ఈజ్ ఏ రెమిడియల్ ఆప్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్. క్యాపిటల్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆర్ షాక్ అబ్జార్బర్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ పొటెన్షియల్ లాసెస్ ఇన్ ఫ్యూచర్. ఈ రకంగా మన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే పొటెన్షియల్ లాసెస్ ఏమంటే కనుక దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం క్యాపిటల్ అనేది ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్తో సహా మెయింటైన్ చేయాలి. అంటే ఏంటంటే రిస్క్ కాంపన్సేషన్కి ఇది ఉపయోగపడుతుంది. ఇందాక మన వెహికల్కి చెప్పాను చూడండి, హెల్మెట్ ఎలా ఉపయోగించాము ఆ టైప్లో. సో దీస్ టూ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, రిస్క్ అండ్ క్యాపిటల్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టైప్స్ ఆఫ్ రిస్క్ వస్తే లెట్ us see. ఇప్పుడు ఒక పాయింట్ కూడా మీకు యాడ్ చేయదలుచుకున్నాం. క్యాపిటల్కి వచ్చేటప్పటికి క్యాపిటల్ బేస్ అనేది పెద్ద హై వాల్యూమ్ ఆఫ్ రిస్క్స్ ఉన్నప్పుడు, అంటే హయ్యర్ ద రిస్క్స్ హయ్యర్ విల్ బి ద రిక్వైర్డ్ ఆఫ్ దట్ క్యాపిటల్. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అందుగురించి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆ క్యాపిటల్ సరిపోకపోవడం వల్ల, స్పెసిఫైడ్ ప్రిస్క్రైబ్డ్ క్యాపిటల్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఒక బ్యాంక్కి తీసుకెళ్ళి ఇంకో బ్యాంకులో మెర్జ్ చేస్తున్నాం. అంటే టు మేనేజ్ దట్ క్యాపిటల్ బేస్ టు దట్ స్టాండర్డ్స్.
ఇది కూడా కుదరని పక్షంలో మనం ఏం చేస్తున్నాము, కొన్ని సెగ్మెంటేషన్ చేసేస్తున్నాం. అంటే రిస్క్ లేని బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంది. పేమెంట్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ పేమెంట్స్, దర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ అనే లోన్స్. అటువంటిప్పుడు మీకు రిస్క్ అనే ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుందో క్యాపిటల్ కూడా తగ్గుతుంది. సో ఎప్పుడైతే తక్కువ క్యాపిటల్ ఉందో we can encourage small banks only for a segmented assignments functions by that financial system. అందుకొచ్చే స్మాల్ బ్యాంక్స్, తర్వాత పేమెంట్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం కారణం ఎందుకంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ సఫిషియంట్ టు రన్ దట్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిస్క్ వస్తే రిస్క్ ఈజ్ యాంటిసిపేటెడ్ at a transaction level as well as at a portfolio level. రిస్క్ రెండు రకాలుగా వస్తుందండి. ఒకటి ట్రాన్సాక్షన్ లెవెల్లో, రెండు పోర్ట్ఫోలియో లెవెల్. ట్రాన్సాక్షన్ లెవెల్ అంటే ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్లో ఉన్న రిస్క్ని అక్కడే మిటిగేట్ చేస్తాం బ్రాంచ్లోనే. ఏం వస్తాయి చూద్దాం. క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్ ఆర్ ట్రాన్సాక్షనల్ లెవెల్ రిస్క్ ఆర్ మేనేజ్డ్ అట్ యూనిట్ లెవెల్. బ్రాంచ్ ఉందండి, బ్రాంచ్లో మీరు లోన్స్ ఇస్తున్నారు అనుకోండి, ఏదో చిన్న అడ్వాన్స్ ఓసీసీ అకౌంట్ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ లోనో ఒక హోమ్ లోనో ఇస్తున్నారు. చిన్న అడ్వాన్స్ ఇస్తే కదా మనం ఇచ్చేది. ఇస్తున్నప్పుడు అక్కడ మనం ఏం చేస్తున్నాం, స్కోరింగ్ మోడల్స్ అని, తర్వాత వాడి యొక్క అప్రైజల్ సిస్టంలో వాడి రేటింగ్ సిస్టమ్ అని పెట్టేసి వాడి ఇన్కమ్ లెవెల్స్ అన్ని చూసి స్క్రూటినీ చేసి హై నెట్వర్త్ కస్టమరా కాదా అని డిసైడ్ చేసి ఎంక్వైరీ చేసి అతను మంచి కస్టమరా లేకపోతే పొటెన్షియల్ కస్టమర్ అని మంచి తెలుసుకుని అప్పుడు మనం లోన్ ఇస్తాం. అంటే ఏంటి, అక్కడ మన యూనిట్ లెవెల్ అంటే బ్రాంచ్ లెవెల్లోనే, ఓకే, ట్రాన్సాక్షన్ లెవెల్లోనే మనం రిస్క్ని యాంటిసిపేట్ చేయగలుగుతాం, మనం చూడగలుగుతాం. కొన్ని ఏంటంటే పోర్ట్ఫోలియో లెవెల్. పోర్ట్ఫోలియో లెవెల్ ఏంటంటే కార్పొరేట్ ఆఫీస్ చెప్తుంది ఇచ్చేయండి, మొత్తం గోల్డ్ లోన్స్ బిజినెస్ ఎక్కువ పెంచాలి, గోల్డ్ లోన్స్ ఇచ్చేసేయండి. లేదంటే హోమ్ లోన్స్ ఉంటాయి, హోమ్ లోన్స్ అన్ని ఇచ్చేసేయండి, ఎక్కువ ఇవ్వండి. అంటే మనం ఏంటంటే ఎప్పుడైతే మనం అగ్రెసివ్గా వెళ్తామో అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే కనపడిన లోన్స్ ఇచ్చేసేయండి, ట్రాక్టర్ లోన్స్ ఇచ్చేసేయండి అడ్వాన్స్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లోన్ మనం పిన్ పాయింటెడ్గా మనం చూడటం కుదరదు. నామ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడం, పాలసీ గైడ్ లైన్స్, లోన్ పాలసీ, క్రెడిట్ పాలసీ అంటాం చూడండి, అవి దాని ప్రకారంగా అన్నీ కూడా బైండ్ అయితే ఓకే విల్ గివ్ అడ్వాన్సెస్. ఎందుకంటే బికాస్ ద కార్పొరేట్ లెవెల్ దే ఆర్ ఇన్సిస్టింగ్ టు గివ్ ద లోన్స్. ఓకే, అప్పుడు తర్వాత బికాస్ ఆఫ్ దిస్ నామ్స్, ఓకే, అందులో కనుక లూప్ హోల్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల ఆ అకౌంట్స్ అన్నీ కూడా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదేంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్స్ చదువుకున్న పిల్లలందరికీ కూడా హ్యూమన్ రిసోర్స్ కాబట్టి ప్రయారిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది కాబట్టి ఇచ్చేసేయండి. ఓకే, అన్ని నామ్స్ సరిపోయినాయి అంటే జస్ట్ ఆ కుర్రాడు క్వాలిఫై అయితే చాలు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత అందులో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది కట్టలేదు, జాబ్ వచ్చిన ఇన్కమ్ ఎర్నర్స్ అయినప్పటికీ కూడా దే ఆర్ నాట్ పేయింగ్ దట్ క్యాష్, అదే లోన్స్. సో ఇటువంటి సిచ్యువేషన్లో బ్రాంచెస్ మాత్రం ఏం చేయగలుగుతాయి. అలాగే ట్రాక్టర్స్ ఉన్నాయి. ట్రాక్టర్స్ మనకి ఏదో నామ్స్ పెడతారు, 4 ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉన్నవాడికి ట్రాక్టర్ ఇచ్చేసేయండి, 4 ఎకరాలు ఉన్నవాడికి ఇచ్చేస్తాం. కానీ అప్రైజల్ సిస్టమ్లో ఏంటంటే 4 ఎకరాలతో వచ్చే ఇన్కమ్ తోటి వాడికి ట్రాక్టర్ రీపేమెంట్ అంత పెద్ద అడ్వాన్స్ రీపే చేయలేకపోవచ్చు, బికాజ్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ అడ్వాన్సెస్. కాబట్టి ఆ నామ్స్ పెట్టడంతో గవర్నమెంట్ ప్రకారం ఇచ్చేసాం. బ్రాంచెస్ కూడా ఇచ్చామన్నారు, ఇచ్చేసాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్రాంచ్ మేనేజర్, బికాజ్ ఇది గైడ్ లైన్స్ యాజ్ పర్ ద స్ట్రక్చర్డ్ లోన్స్ అవి ఫాలో అవుతున్నారు కాబట్టి దాని ప్రకారం ఉంటే మేనేజ్ ఇచ్చేసిన తర్వాత బ్యాడ్ అయినాయి అనుకోండి, ఓకే, దే వేర్ ద ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళు చూస్తారు కార్పొరేట్ లెవెల్. ఓకే, మనం ఇచ్చిన గైడ్ లైన్స్ 4 acres అనేటప్పటికీ అందరికి ఇచ్చేవలసి వచ్చింది, ఇచ్చేసాం. నిజంగా ఇన్కమ్ అంతా సఫిషియంట్ ఇన్కమ్ ఈజ్ నాట్ దేర్ టు రీపే దట్ అడ్వాన్సెస్. సో బికాస్ ఆఫ్ దట్ అకౌంట్స్ ఆర్ బికమింగ్ బ్యాడ్, ఎన్పిఎస్. దానికి ఏం చేయాలంటే ఓటీ చేస్తారని ఇది ఇచ్చి సెటిల్ చేయడం ఏదో చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో లెవెల్లో ఇచ్చే అన్ని కూడా ఎలా ఉంటుందంటే లిక్విడిటీ రిస్క్ అంటే మనకి రీపేమెంట్ అనేది వస్తుందా లేదా. అలాగే నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఇంట్రెస్ట్ రేట్ రిస్క్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ కంటే ఒక పోర్ట్ఫోలియో అంతా ఇచ్చేసాం, గోల్డ్ లోన్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్స్ అన్ని మీరు అగ్రెసివ్గా ఇచ్చేసారు, ఇచ్చామన్నారు కాబట్టి
ఇచ్చేసిన తర్వాత మార్కెట్ వాల్యూలో గోల్డ్ వాల్యూస్ పడిపోయినాయి. పడిపోయేటప్పటికి మీకు ఏమవుతుంది? ఎప్పుడైతే మీకు పడిపోయిందో లిక్విడిటీ ప్రాబ్లం అంటే ఏం లేదు. మన లోన్ ₹1,00,000 ఉంది. అమ్మితే కనుక గోల్డ్ కనుక అమ్మితే కనుక మనకు 90,000 వచ్చింది అనుకోండి. బికాస్ ఆఫ్ దిస్ మార్కెట్ liquidity problem, okay, lesser amount of realizable amount only we got it. So ఏమవుతుందంటే అడ్జస్ట్ అవ్వదు. ₹1,00,000 లయబిలిటీని అమ్మితే వచ్చేది 90,000 అంటే 10,000 స్టిల్ లయబిలిటీ విల్ కంటిన్యూ. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అలాగే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, మన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం పెరగడం అనేది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఓకే మనం కూడా తగ్గించాల్సి వచ్చినప్పుడు ఎంటైర్ పోర్ట్ఫోలియో ఎఫెక్ట్ అవుతుంది. 0.5 మనం తగ్గించామనుకోండి, దానికి ప్రపోర్షనేట్గా మొత్తం అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ రకంగా ట్రాన్సాక్షన్ లెవెల్లో రిస్క్స్ ఉంటాయి, అలాగే పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా రిస్క్స్ ఉంటాయి. పోర్ట్ఫోలియో లెవెల్లో వచ్చేది మోస్ట్లీ ఏంటంటే లిక్విడిటీ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఈ రెండు ఎక్కువగా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ట్రాన్సాక్షన్ లెవెల్లో ఏంటంటే క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటంటే మనం చేసే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, లేదంటే ఇంకేమైనా ఫ్రాడ్స్ ఉన్నాయనుకోండి, అవి మార్కెట్ రిస్క్ కూడా. అంటే మనం తీసుకునే సెక్యూరిటీస్, వీక్ సెక్యూరిటీస్ మన బ్రాంచ్లో తీసుకున్నారనుకోండి ఆ పర్టికులర్ అడ్వాన్సెస్కి, సో ద బ్రాంచ్ విల్ సఫర్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ లెవెల్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. It is a wholesome knowledge, outlook, awareness, and attempt to address the issue of risk management in order to manage, mitigate the risk of any category. First of all, risk management and risk ante enti anedi mundu identify cheyali. So first starting point in this is a process. Process lo first starting point ante identification of the risk. ఆ తర్వాత అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ రిస్క్ ఇట్ ఈస్, దాన్ని అసెస్ చేయడం. నెక్స్ట్ ఏం చేయాలంటే మెజర్ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్, దట్ రిస్క్. ఆ రిస్క్ వల్ల మనకు వచ్చే ఎంత ఇంపాక్ట్, లాస్ అనేది వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మెజరింగ్ దట్ రిస్క్. చేసిన తర్వాత నెక్స్ట్ మానిటరింగ్ అంటే ఆ రిస్క్ని మిటిగేట్ చేసే మెజర్స్ చేస్తాం. అంటే ప్రాబబిలిటీ. దీని తర్వాత ఏమంటే మెజర్మెంట్ అంటే ఏదో ఈ రూట్లో మనం వెళ్తామండి, పలానా వెహికల్ వేసుకుని వెళ్తే కనుక మనకి ఆ పర్టికులర్ రూట్లో యాక్సిడెంట్స్ని కూడా చాలా పాసిబుల్, వీక్లీ 2 times 3 times జరుగుతున్నాయి అనేది ఏంటంటే మెజరింగ్. ఓకే, అలా జరుగుతున్నప్పుడు సాధ్యం వరకు మనం ఏం చేస్తాం, ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి మెజర్మెంట్, అప్పుడు ఏం చేస్తారంటూ రూట్ మారుస్తాం, వేరే రూట్లో ట్రై చేస్తాం. సో ఇట్ ఈస్ మానిటరింగ్ చేస్తూ నెక్స్ట్ ఏంటంటే దట్ లీడ్స్ టు కంట్రోల్. మానిటరింగ్ బై వే ఆఫ్ సమ్ కంట్రోల్స్, అంటే ఇట్ ఈస్ ద టూల్స్ టు సపోర్ట్ దిస్ మానిటరింగ్. ఫైనల్గా దట్ విల్ లీడ్ టు దట్ మిటిగేషన్. ఈ రకంగా చేస్తే కనుక రిస్క్ అనేది మిటిగేషన్ అంటాం తప్పితే రిస్క్ అనేది అంటే మిటిగేషన్ అంటే ఏంటంటే టు రెడ్యూస్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద రిస్క్ నెవర్ బికమ్స్ జీరో. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్. ఎనీ రిస్క్ నెవర్ బికమ్స్ జీరో, అవ్వదండి. మిటిగేట్ చేయడం వీ కెన్ రెడ్యూస్ ఇట్, అంతే. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్: ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్, మెజర్మెంట్, మానిటరింగ్, control and mitigation. Risk measurement. We are coming to that point of risk measurement. ఎలా మెజర్ చేస్తాం? There are two things: through sensitivity and volatility. రిస్క్ మెజర్ చేసేది రెండు రకాలుగా చేస్తాం. ఒకటి సెన్సిటివిటీ, రెండోది వాలటిలిటీ. సెన్సిటివిటీ ఏంటండి? వాలటిలిటీ చాలా చోట్ల వస్తుంది మనకి, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, దీనికి సంబంధించిన మెజరింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఏంటిది సెన్సిటివిటీ అంటే ఏంటి, వాలటిలిటీ అంటే? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్కిన్ ఉంటుందండి, హ్యూమన్ బాడీలో మన స్కిన్ అనేది ఇట్ ఈస్ సెన్సిటివ్. ఇప్పుడు మనం ఎండలోకి వెళ్ళాం అనుకోండి, వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ వామ్, హాట్.
అలాగే ఐస్ తగిలింది అనుకోండి స్కిన్కి, వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ కూల్. అంటే మన స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దట్ సెన్సిటివిటీ. మరి వాలటిలిటీ అంటే ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్. వేడిగా ఉంది అనే ఫీల్ అవడం వేరు, చల్లగా ఉంది అనే ఫీల్ అవడం వేరు. బట్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ హీట్ అనేది నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ కాల్డ్ as వాలటిలిటీ. అంటే ఏంటంటే, ఓకే ఎండలోకి వెళ్ళావు, వేడి అనిపిస్తుంది అంటే నీ చర్మం అంతా కూడా, నీ స్కిన్ అంతా కూడా వేడిగా ఫీల్ అవుతుంది. అదే కనుక హాట్ సమ్మర్ అనుకోండి, మన స్కిన్ ఏమవుతుంది, రియాక్ట్ అవుతుంది. చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఒళ్ళంతా పేలిపోయినట్టు వచ్చేస్తుంది. అంటే ఏంటిది, ఇంపాక్ట్ ఆఫ్ దట్ హీట్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ యువర్ స్కిన్ ఇన్ దిస్ వే. అలా కాకుండా నీ పక్కనే ఒక బ్లాస్టింగ్ జరిగింది, సో హీట్ అనేది అక్కడ జనరేట్ అయింది. సరిగ్గా అదే స్పాట్లో నువ్వు ఉన్నావు. ఆ టైంకి ఏమవుతుందంటే, ఏదో నీ బాడీ అంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది కదండి అది ఆ హీట్కి. దానివల్ల ఏమైందంటే నీ స్కిన్ అంతా కూడాను జస్ట్ బర్న్ కింద వచ్చింది, బర్న్ అయింది, కాలింది. అంటే ఇప్పుడు మీకు ఏమవుతుంది, జస్ట్ హీట్ ఫీలు, ఆ తర్వాత కొంచెం రియాక్షన్ వల్ల పెయిన్ వచ్చే స్కిన్ అంతా కూడా రియాక్ట్ అయ్యి వాటర్ బబుల్స్ కింద పేలిపోవడం జరుగుతుంది. ఇంకొక ఇంటెన్సిటీ ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఈజ్ సివియర్గా ఉంటాయి, ర్యాషెస్ కింద వచ్చినాయి. ఇంకా సివియర్గా ఉన్నప్పుడు బర్న్ అయింది స్కిన్. సో ఇప్పుడు ఇంపాక్ట్ అనేది మనం వాలటిలిటీ అంటాం. సెన్సిటివిటీ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ సెన్సింగ్ దట్ పల్స్. సో అదే ప్రకారంగా ఇఫ్ యూ కమ్ టు దిస్ బేస్డ్ ఆన్ సెన్సిటివిటీకి వస్తే, ఇక్కడ ఏమంటాడంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మారుతూ ఉంటాయండి. మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనం కనుక బ్యాంకర్గా లోన్స్ ఇస్తున్నాము కాబట్టి లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మార్కెట్ పలానాడు పక్కన బ్యాంక్ కూడా 0.5% తగ్గించాడు అనుకోండి హోమ్ లోన్స్, మనం కూడా తగ్గించక తప్పదు, అదర్వైజ్ వీ కెనాట్ సర్వైవ్. సో ఎప్పుడైతే మనం తగ్గితే మన ఎంటైర్ పోర్ట్ఫోలియో మీద అది పడుతుంది. పోర్ట్ఫోలియో అంటే లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇవేట్లు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే, ఇది బ్యాంకింగ్ బుక్ అని అంటాం, అఫ్కోర్స్ ఇట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్. కొన్ని ఏంటంటే ట్రేడబుల్స్, మార్కెట్లో బాండ్స్ రూపంలోనూ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ పెడతాం, అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది ఇక్కడ. సో మూమెంట్ ఉంటుంది అక్కడ మన సెక్యూరిటీస్లో. సో అటువంటిప్పుడు కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంపాక్ట్ దాని యొక్క వాల్యూస్ ఆఫ్ అసెట్స్ హోల్డింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇట్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మార్కెట్ వాల్యూ డ్యూ టు 1% చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే సెన్సిటివిటీ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, మార్కెట్ వాల్యూలో వచ్చే చేంజ్ 1% ఆఫ్ చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్కి ఎంత వస్తుంది అనే దాన్ని మన సెన్సిటివిటీ అనవచ్చు. సో ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్ ఈజ్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్ ఆఫ్ ద బ్యాంకింగ్ బుక్స్, దట్ ఈస్ అసెట్స్ హెల్డ్ టు మెచ్యూరిటీ. ఇక్కడ మనం బ్యాంకింగ్ బుక్ వచ్చేది బ్యాంకింగ్ బుక్లో ఏముంటాయి, మనకి అసెట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అలాగే డిపాజిట్స్ ఉంటాయి, లయబిలిటీస్. ఇవేంటంటే ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుందండి. మెచ్యూరిటీ అంటే 5 years లోన్స్ ఉంటాయి, అలాగే 3 years డిపాజిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మనకి మారుతున్నాయి అనుకోండి. ఓకే, మారుతున్నప్పుడు అంటే ఏమి లేదండి, చిన్న లోన్ ఉందండి, హోమ్ లోన్ ఇచ్చి, లేదా ఒకళ్ళకి మనం లోన్ ఇచ్చాం. లోన్ ఇచ్చినప్పుడు అది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, లెట్ us say 7%కి లోన్ ఇచ్చేశారు. ఉన్నటువంటి మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగి, లెండింగ్ రేట్స్ పెరిగి 8% అయింది. సో ఇప్పుడు మీరు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇచ్చారు అంటే వాడు 7% పే చేస్తూ ఉంటాడు ఓ 3 years పాటు. కానీ మీరు అదే అడ్వాన్స్ కనుక మీరు ఫ్రెష్గా ఇచ్చుంటే కనుక 8% వచ్చేది మీకు. అంటే యు ఆర్ లూజింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఏమైంది,
మీకు ఇదే asset కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక ఆ పర్టికులర్ 1 lakh అడ్వాన్సే కనుక తీసుకున్నట్టయితే at the rate of 7% ఫిక్స్డ్ రేట్ మీరు ఇచ్చిన అడ్వాన్సే ఇప్పుడు ప్రజెంట్ రేట్లో 1% మీరు ద లూజర్. అంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్లో రావాల్సిన ఇన్కమ్ స్కోప్ ఉండి కూడా మీరు బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ దట్ ఫర్ 7%, 1% యు ఆర్ లూజర్. అలాగే డిపాజిట్స్కి వచ్చామనుకోండి, డిపాజిట్స్లో మీరు ఒక డిపాజిట్ తీసుకున్నారు, ఓకే, దానికి 8% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. వాడు మీ దగ్గర 3 ఏళ్ళకి వేసేసాడు, 8% మీరు కమిట్ అయిపోయారు. తీరా వచ్చిన తర్వాత ఉన్నట్టుండి మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని డిపాజిట్ రేట్స్ అన్ని తగ్గిపోయినాయి. అంటే 7% అయిపోయింది. కానీ మీరేమి చేయలేరు. 8% చొప్పున కమిట్ అయ్యారు కాబట్టి 3 ఏళ్ల పాటు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ డేలో ఇవాళ అయితే కనుక 7%కి ఇస్తే సరిపోతుంది, డిపాజిట్ మొబిలైజ్ చేయొచ్చు. కానీ యూ ఆల్రెడీ కమిటెడ్ ఎట్ 8%. సో యూ ఆర్ ద లూజర్ ఆఫ్ 1% ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ డిపాజిట్స్. సో ఈ రకంగా ఏమవుతుందంటే బ్యాంకింగ్ బుక్స్లో ఈ మెచ్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో, హెల్డ్ టు మెచ్యూరిటీ, ఆ పీరియడ్ వరకు ఫిక్స్ అయ్యి ఉంటుందో, దాని ఎఫెక్ట్ వల్ల మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్స్ అనేది వచ్చి అవి మీకు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ మీద, ప్రాఫిట్స్ మీద మీకు చూపిస్తాయి, ఎఫెక్ట్ చేస్తాయి. సెకండ్ వన్ ఏంటంటే డ్యూరేషన్. ఇది చెప్పేది బ్యాంకింగ్ బుక్ గురించి చెప్పాను. ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్ అనేది దట్ విల్ కమ్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంకింగ్ బుక్, assets and liabilities in the banking book. But this duration is sensitivity of investment portfolio or trading book. ఇది ట్రేడింగ్ బుక్. ఇందాక చెప్పాను చూడండి, వాట్ ఇస్ దట్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, ఇవన్నీ కూడా మీకు మార్కెట్ ట్రేడబుల్స్. అంటే మార్క్ టు మార్కెట్, అంటే మీకు అవన్నీ కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సెల్లింగ్, బయ్యింగ్, పర్చేజింగ్, సేల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు మార్కెట్ రేట్స్ని బట్టి ఏమవుతుంది, మీకు ఆ మార్కెట్ రేట్స్ తగ్గిపోయినాయి అనుకోండి. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గితే కనుక మీ దగ్గర లెటెస్ట్ సే 7% పడిపోయింది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది 7% ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ పర్చేజ్ చేసిన బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఈల్డ్ ఇచ్చేది రిటర్న్ 8% బాండ్స్ ఉన్నాయనుకోండి, యు ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే మీకు హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఆల్రెడీ మీరు బాండ్స్ కొనుక్కొని పెట్టుకున్నారు. మార్కెట్లో అంత ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వట్లేదు ఎవడ కూడా. సో యువర్ అసెట్ వాల్యూ విల్ ఇంక్రీజ్. ఓకే, అలా కాకుండా సపోజ్ మీరు కొనుక్కున్నారు, 8%కి మీరు బాండ్స్ కొన్నారు, ఓకే, అంటే మీకు వచ్చేది 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ బాండ్ మీద. కానీ ఉన్నట్టుండి కొన్న నెక్స్ట్ డేనే మీకు 9% ఈల్డ్ తోటి బాండ్స్ రిలీజ్ అయింది. అంటే మార్కెట్లో 9% బాండ్స్ అవైలబుల్గా ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, కొనుక్కున్న బాండ్స్ ఏం చేయాల్సి వస్తుంది, వైట్ ఎలిఫెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే బయట మార్కెట్లో అదే ఫండ్స్ పెడితే కనుక 9% రెడీగా ఉన్నాయి, కానీ మీరు ఆల్రెడీ కొనేసి కూర్చున్నారు 8%కి 5 years బాండ్స్. సో మీకు 1% లోజర్. అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వదిలించుకొని మళ్ళీ ఫ్రెష్గా కొనుక్కుంటాం. అటువంటిప్పుడు ఏమవుతుంది, మీకు ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం డిస్కౌంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏంటంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నప్పుడు, ఓకే, మన దగ్గర ఉన్న బాండ్స్ వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అదే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి అనుకోండి, మనం హోల్డ్ చేస్తున్న బాండ్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అది ఎక్కడ వస్తుందంటే డ్యూరేషన్లో వస్తుంది. డ్యూరేషన్ బట్టి కూడా ఉంటుంది. డ్యూరేషన్ ఈ సెన్సిటివిటీ. ఎందుకు డ్యూరేషన్ అన్నాడంటే టైం పీరియడ్ని బట్టి. ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇంట్రెస్ట్ రేట్స్కి డ్యూరేషన్కి సంబంధం ఏంటంటే, సపోజ్ మీరు 10 years బాండ్ మీ దగ్గర హోల్డ్ చేశారనుకోండి, 1 year బాండ్ హోల్డ్ చేశారనుకోండి, రెండింటికి డిఫరెన్స్ వస్తుంది. 1 year బాండ్ హోల్డ్ చేసేది ఇంకెంత 1 year కదా, అది కనుక అమ్మేస్తే కనుక ఇది మనం చక్కగా మార్కెట్లో మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళిపోవచ్చు అన్నది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఒక వాల్యూ ఉంటుంది. మార్కెట్లో డిస్కౌంటింగ్ కావచ్చు, ప్రీమియం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగ ఒక 10 years అనుకోండి, 10 years తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు దాకా ఇది హోల్డ్ చేయడం అంటే వైట్ ఎలిఫెంట్ లాంటిది. ఒక పక్కన మార్కెట్లో బ్రహ్మాండమైన ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, ఇది అన్న భరిస్తాం అని చెప్పి ఆయన కాడికి తీసేద్దాం అనుకుంటాం. అంటే ఏంటంటే షార్టర్ డ్యూరేషన్ అనే దానికి రిస్క్ తక్కువ కాబట్టి మీకు డిస్కౌంట్ కూడా తక్కువ డిస్కౌంట్ అవుతుంది. అదే కనుక లాంగ్ డ్యూరేషన్ అనుకోండి, రిస్క్ చాలా హైగా ఉంటుంది. 10 yearsకి ఏమవుద్దో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు
రిస్క్ అనేది చాలా హై రిస్క్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డిస్కౌంట్కి మనం వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దిస్ ఈజ్ ద situation in the case of a duration is also a sensitivity of investment portfolio, but it is related to the trading book. Based on volatility, and this is all sensitivity గురించి. వాలటిలిటీ సంబంధించింది ఏంటంటే నేను చెప్పాను సెన్సిటివిటీలో ఉండే ఇంపాక్ట్ వాలటిలిటీ ద్వారా మనం మెజర్ చేస్తాం. హయ్యర్ ద బాండ్స్ డ్యూరేషన్, బాండ్ డ్యూరేషన్ ఎక్కువ ఉందనుకోండి, గ్రేటర్ ఇట్స్ సెన్సిటివిటీ టు చేంజెస్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్ కాల్డ్ ద వాలటిలిటీ. హయ్యర్ ద బాండ్స్ డ్యూరేషన్, ద గ్రేటర్ ఇట్స్ సెన్సిటివిటీ. ఇప్పుడు సెన్సిటివిటీ అనేది దేని మీద ఆధారపడుతుంది? డ్యూరేషన్ పెరిగే కొద్దీ కూడా మీకు సెన్సిటివిటీలో మార్పు వస్తుంది. సో దాని ప్రకారం చేంజెస్ వస్తున్నాయి ఇంట్రెస్ట్ రేట్స్. డ్యూ టు ఇంట్రెస్ట్ చేంజెస్ వల్ల మీకు వచ్చే మార్పుని మనం వాలటిలిటీ అంటాం. అది ఇంపాక్ట్ అని చెప్పాను, ఇందాక చెప్పాను చూడండి. స్కిన్ అవటానికి అదే హీటు, తర్వాత ర్యాషెస్, తర్వాత బర్న్. అలాగే ఇక్కడ ఏంటంటే 1 yearకి ఉండేది రిస్క్ సెన్సిటివిటీ ఒక రకంగా ఉంటుంది, బాండ్ సెన్సిటివిటీ. 3 years అనేటప్పటికీ బాండ్ సెన్సిటివిటీ అనేది ఏమవుతుంది, మీకు ఎక్కువ పెరుగుతుంది. 10 years అయినప్పటికీ భయంకరంగా పెరిగిపోతుంది సెన్సిటివిటీ. సో ఇట్ ఈస్ కాల్డ్ as a volatility అంటాం. ఇట్ ఈస్ కామన్ స్టాటిస్టికల్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఈ బేస్డ్ ఆన్ వాలటిలిటీ మనం ఉపయోగించేదంటే మెజర్ హౌ టు మెజర్ అంటే స్టాటిస్టికల్గా మనం మెజర్ చేస్తాం. అది దాన్ని ఏమంటే మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ అని కూడా అంటాం. Let us see the example. Calculation. See, we have to find, example 1, we have to find volatility of given stock prices over a given period. Volatility may be weekly or monthly. Suppose we want to calculate weekly volatility. We will note down stock price of that number of weeks. Mean price is this one. Variance, that means the sum of a squared deviation from mean is this much, extracted from weekly stock prices. Volatility is nothing but a standard deviation అని చెప్పాను. Volatility is nothing but a standard deviation. It is nothing but a square root of variance is equal to square root of this much. Volatility over time horizon t is equal to daily volatility into square root of t. దీని గురించి జస్ట్ మీకు ఒకసారి చూశారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు వాలటిలిటీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్టాటిస్టికల్గా మనం మెజర్ చేస్తాం ఎంతవరకు డీవియేట్ అవుతున్నాయి. సపోజ్ ఇక్కడ దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. వాట్ ఈస్ దిస్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే, ఒక క్లాసులో 10 మంది ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మార్కులన్నీ కూడా క్లాస్ టీచర్ కలెక్ట్ చేస్తే లీస్ట్ మార్కులు 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 40, 50, 60, 70, 80, 90 అలా వచ్చినాయి మార్కులు. అంటే రేంజ్ అలా ఉన్నాయి. సో అప్పుడు మీరు ఏం చేశారు, వీటన్నిటికీ కలిపి యావరేజ్ తీసుకున్నారు. యావరేజ్ తీసుకుంటే మీకు 50 వచ్చినాయి. ఎందుకంటే మీరు 10 నుంచి మొదలు పెట్టారు. ఓకే, 10 నుంచి మొదలుపెట్టి 90 దాకా హైయెస్ట్ 95, 99 వచ్చింది ఆడేవాడుకు. సో బాగా లీస్ట్, బాగా హైయెస్ట్ ఈ మధ్యలో స్ప్రెడ్ అయ్యి ఉన్నారు అంతా కూడా. సో యావరేజ్ కడితే మీకు 55 వచ్చింది. ఓకేనండి. సో యావరేజ్ కట్టినప్పుడు మనకు వచ్చే వాల్యూ మీన్ అంటాం. ఆ మీన్ అంటే సపోజ్ 55 వచ్చింది. 55 అనేది మీన్ సెంటర్ పాయింట్ అనుకుంటే అక్కడి నుంచి ఎంత దూరంలో ఉన్నారు, చాలా చాలా దూరంలో ఉన్నారు. 55 నుంచి ఎక్కడో ఇంకోటి బాగా తక్కువ వచ్చిన 10 ఆడ మూల ఉన్నాడు. ఇంకొకటి ఎవడో 55 దగ్గర లేడు, అక్కడ హైయెస్ట్ అక్కడ 99 మార్కులు వచ్చి కూర్చున్నాడు. అంటే ఏమవుతుంది, మీకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మీన్కి చాలా చాలా దూరంలో స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. దిస్ ఏమంటే డీవియేషన్ అంటాం. ఓకే,
ఇది ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్గా ఎంత దూరంలో వీళ్ళంతా ఉన్నారు అనే ఫిగర్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. దానికి ఆఫ్ కోర్స్ మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత పార్ట్లో మనం చదువుతాం. అలాగే కేస్ స్టడీస్ చేస్తాం కాబట్టి దట్స్ నథింగ్ టు వరీ. ఇకపోతే వాలటిలిటీ అనేది కూడా అంతే. అంటే ఎంత దూరంలో వీళ్ళు ఉన్నారు, అదే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అన్న వాలటిలిటీ అన్నమాట. అంటే ఏంటి, మీకు ఇక్కడ మనకు ఇందులో చెప్పుకునేది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కనుక, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మైనర్ చేంజెస్ వస్తే ఈ బాండ్స్ తర్వాత ఇక్కడ ట్రేడ్ అయ్యే అన్నీ కూడాను ఎంతంత దూరంలో దానికి మార్కెట్ వాల్యూస్ వేరీ అవుతున్నాయి. అది ఇక్కడ మనకు పాయింట్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, స్కూల్లో పిల్లలు ఎగ్జాంపుల్ చెప్పాను, అదే ఇంకొక రకం కూడా చెప్తాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎందుకంటే స్ప్రెడ్ అనేది చాలా దూరంగా ఉన్నారు, అంటే దగ్గరగా లేరు అంతా కూడా. సో వాలటిలిటీ ఈజ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ మోర్. అనదర్ ఎగ్జాంపుల్ చెప్తే 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చిన మార్కులు ఎలా ఉన్నాయంటే 54, 55, 52, 55, 56, 57, 58, 60, 61, 62. అంటే ఈ 10 మంది ఎక్కడ ఉన్నారంటే దగ్గరగా ఉన్నారు. జస్ట్ వాళ్ళ యొక్క వేరియేషన్స్ ఎంత అంటే మహా ఉంటే ఒక 2 మార్కులు తేడాలు అందరూ ఒకే చోట కలిగి ఉన్నారు. ఇందాక ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఉన్నారు. మీన్ సెంటర్ పాయింట్ మనం 55 యావరేజ్ తీసుకుంటే అందులో ఫస్ట్ ఒకటికి వచ్చిన మార్కులు ఏకంగా 10 అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకొకటి హైయెస్ట్ 99లోకి వెళ్ళిపోయాడు. అంటే ఎవడో కూడా దగ్గరగా లేరు, అంతా హై ఆర్ లో కింద ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా కూడా యావరేజ్ దగ్గరగా ఉన్నారు. సో ఇటువంటి సెకండ్ ఎగ్జాంపుల్లో కనుక మీరు కనుక డీవియేషన్ ఎంత ఉందని చూస్తే ఇక్కడ కూడా మీకు 55 మీన్ వచ్చింది. కానీ 55కి +2, +3, +1, -2, -3, -1 రేంజ్లో వీళ్ళంతా ఉన్నారు. అంటే ఏంటి, మీరంతా కూడా స్కాటరింగ్ అంతా కూడా దగ్గరగా ఉన్నారన్నమాట అండి. సో మీకు ఏమవుతుంది, మీకు డీవియేషన్ అనేది తక్కువ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఏంటి, వాలటిలిటీ, ఫ్లక్చుయేషన్ ఆఫ్ వాలటిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే వాలటిలిటీని మనం మెజర్ చేస్తాం. మార్కెట్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ బాండ్స్ ఎలాగ స్ప్రెడ్ అవుతున్నాయి అనే దాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా మనం తీసుకుని, అది డైలీ వాలిటిలిటీ అంతా, వీక్లీ వాలిటిలిటీ అంతా, మంత్లీ వాలిటిలిటీ అంతా, ఇయర్లీ వాలిటిలిటీ అంతా అనే దాని గురించి కూడా మనం చెప్తాం. దానికి ఫార్ములా ఇది, వాలిటిలిటీ ఓవర్ టైం హారిజన్ టీ. దాని ఫార్ములా ఏంటంటే డైలీ వాలిటిలిటీ అనేది మనకి ఇస్తాడు కాబట్టి లెక్కలో, లేదంటే మనం తీసుకున్న ఫిగరు డైలీ వాలిటిలిటీ ఇంటూ √T. అంటే ఏంటంటే ఇక్కడ టీ అనేది ఏంటంటే టైం. మంత్లీ అన్నాడు అనుకోండి, మంత్లీ కట్టండి, డైలీ ఇచ్చే మంత్లీ కట్టమన్నాడు అనుకోండి, √30 days. ఓకే, అలాగే ఇయర్లీ అని అనుకోండి, √365. సో ఆ రకంగా ఏంటంటే వాలిటిలిటీ ఓవర్ టైం హారిజన్ టీ అనే దాన్ని ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ మెజరింగ్ దట్ రిస్క్ బై దిస్ టూల్స్, వాలిటిలిటీ. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ 2కి వస్తే డైలీ వాలిటిలిటీ వాడు ఇచ్చాడు 1.5%. మంత్లీ వాలిటిలిటీ పై ఎగ్జాంపుల్ అనేది సింపుల్గా డైలీ వాలిటిలిటీ అంటే 1.5 ఇంటూ √30 days. సో యూ విల్ గెట్ 8.22. వాలిటిలిటీ విల్ బి మోర్ ఇఫ్ టైమ్ హారిజన్ ఈజ్ మోర్. చూసారా మీరు, వాలిటిలిటీ అనేది మారిపోయింది. 1 day తీసుకుంటే 1.5 వచ్చింది వాలిటిలిటీ. అంటే ఇంపాక్ట్ ఆఫ్ ద సెన్సిటివిటీ in 1 day is only 1.5. When the duration is more, 30 days కలిగేటప్పటికి మీకు వాలిటిలిటీ పెరిగిపోయింది. ఇందాక మీకు చెప్పానంటే ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువైపోతుంది. ఇంపాక్ట్ ఆఫ్ దట్ రిస్క్ అనేది మీకు రిజల్ట్ ఎక్కువ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, అండ్ అనదర్ వన్ మెజర్ ఈజ్ డౌన్ సైడ్ పొటెన్షియల్.
ఇందాక రెండు ఏంటంటే అవి రెండు ఇవన్నీ టూల్స్ అండి. హౌ టు మెజర్ ద రిస్క్ అనే దాని గురించి టూల్స్. ఒకటి మీకు సెన్సిటివిటీ చెప్పాను, రెండోది వాలటిలిటీ చెప్పాను. దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఇస్ డౌన్ సైడ్ పొటెన్షియల్. Downside potential, it captures only possible losses, ignoring profits, and risk calculation is done keeping in view two components. Potential losses, probability of occurrence. ఈ రెండు మన ఫ్యాక్టర్స్ ద్వారా, కాంపోనెంట్స్ ద్వారా మనం మెజర్ చేస్తాం. డౌన్ సైడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, పొటెన్షియాలిటీ అంటే పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అని అర్థం. అంటే లాస్ అనేది పాసిబిలిటీ. ఇక్కడ మరి మీరు అనొచ్చు, సార్ డౌన్ సైడ్ ఎందుకు పెట్టాడంటే, డౌన్ సైడ్ అప్ సైడ్ అని కూడా ఉంటుంది పొటెన్షియాలిటీకి. అంటే లాభాలు వస్తాయి, లాసెస్ వస్తాయి. అంటే గెయిన్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. గెయిన్స్ అనేది మనం అప్ సైడ్ పొటెన్షియల్ అంటాం. అంటే పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రాఫిట్స్ ఈజ్ అప్ సైడ్ పొటెన్షియాలిటీ. ఓకే, అంటే ఒక అసెట్ లోన్ ఇచ్చామనుకోండి, ఆ లోన్ మీద మనకి గ్యారంటీగా మనకి ఇన్కమ్ వస్తుంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ గెయిన్, ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ గెయిన్. అది అప్ సైడ్ పొటెన్షియల్ అంటాం వస్తే కనుక. అలా కాకుండా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోండి, అడు కట్టకపోవడం, డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ మనకు కనపడుతున్నాయి అనుకోండి, వేరియస్ రీజన్స్ ద్వారా అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం అంటే, వీ హ్యావ్ టు మెజర్ ఇన్ దట్ అప్ సైడ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ కింద మెజర్ చేస్తాం. సో వీఆర్ ఆల్వేస్ థింక్ ఆఫ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ బికాజ్ ఇట్ ఈస్ ద రిస్క్ ఫర్ క్రియేటింగ్ ఎనీ లాస్. అది అప్ సైడ్ మనకు అనవసరం. సో ఇందులో రెండు ఉంటాయని చెప్పాను, పొటెన్షియల్ లాసెస్, ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్. ద మెజర్ ఈజ్ మోర్ రిలైడ్ అపాన్ బై బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ. ఈ మెజర్ అనేది మనం చాలా వరకు దీని మీద డిపెండ్ అవుతాం, బ్యాంక్స్ అన్ని కూడా. ఇందులో ఏంటంటే హౌ టు మెజర్ అనేది దానికి ఒక టూల్. డౌన్ సైడ్ పొటెన్షియల్కి ఈ రెండు, ఇది ఎలా మెజర్ చేస్తామంటే దిస్ ఈస్ ద మెజరింగ్ మెథడ్. అదేంటంటే వాల్యూ ఎట్ రిస్క్. Risk pricing, risk premium is added in the interest rate because of the following. Necessary capital is to be maintained as per the regulatory requirements. Capital is raised with the cost. For example, ఇక్కడ మీరు తీసుకోండి, there are 100 loans with the level 2 risk. It means there can be average loss of 2% on such type of loan accounts. Risk premium of 2% will be added in the rate of interest. This is a measure. అంటే ఏంటంటే మెజర్ చేయటం, చేసిన తర్వాత దాన్ని ఎలాగ మనం మిటిగేట్ చేయటం అనే దాని గురించి. దీనికి ఇంకా చెప్పాలంటే, ఒక రోడ్డు ఉందండి, ఓకే, అబ్జర్వేషన్లో మనం పెట్టాం ఆ రోడ్డు, హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్డు, రైట్. ఇక్కడ మీకు అబ్జర్వేషన్ అంటే ఎన్ని వెహికల్స్ క్రాస్ అవుతున్నాయి పర్ డే చూస్తున్నాం, కౌంట్ చేసుకున్నాం. పొద్దున్న సాయం దాకా కౌంట్ చేస్తే మీకు 1000 వచ్చింది. నెక్స్ట్ డే 900 వచ్చింది, ఆ తర్వాత 1100 వచ్చింది. అంటే ఏంటంటే ఇంచుమించుగా మీకు 1000కి ప్లస్ మైనస్లో వేరీ అవుతున్నాయి వెహికల్స్ ఎన్ రూటింగ్ ఆఫ్ దట్ ఏరియా. సో అలా ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఎన్ని అవుతున్నాయో చూద్దాం. చూసేటప్పటికి మీకు అక్కడ ప్రతి 100 వెహికల్స్ వెళ్తున్నప్పుడు 2 స్కిడ్ అవుతున్నాం, పడిపోవడం, దెబ్బలు చాటం, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే ఏంటి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ టేకింగ్ ప్లేస్ దేర్ అంటే 2 out of 100. ఓకే, సో ఇప్పుడు ఏంటి మీకు మనకు తెలిసిపోయింది, 2% అనేది తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, యాక్సిడెంటల్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటే ఆ రూట్లో 2% ఉంటే ఏం చేయాలి, మిటిగేషన్. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఎందువల్ల జరుగుతున్నాయి, అక్కడ ఏదో చిన్న వాట్ ఇస్ దట్, ఒక సంప్ లాంటిది ఏదో ఉంది, అంటే గొయ్యి పడిపోయింది రోడ్డు. అందరూ వచ్చి అది చూసుకోకుండా గోతులో పడుతున్నారు, దానివల్ల జరుగుతున్నాయి. మిగతా వాళ్ళని తప్పించుకు తిరుగుతున్నారు. సో దిస్ ఇస్ మిటిగేషన్. ఏంటిది మెజర్, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే యు ఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ కాజ్.
ఓకే. సో ఇమీడియట్గా చిన్నదే కాబట్టి ఇది ప్రాబ్లము, రోడ్ అంతా కూడా వేసి కంకర్ వేసేసి అవన్నీ కూడా పూర్తి చేస్తే ఓకే, దట్ విల్ బి మిటిగేటెడ్. అలా కాకుండా ఇన్ దట్ పర్టికులర్ ఏరియా ప్రతి 100కి 50 మంది పడిపోతున్నారండి అంటే ఇట్ ఈస్ ఎ మేజర్ హయ్యర్ రిస్క్ ఆ రూట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఫాస్ట్ డ్రైవింగ్ ఆర్ నార్మల్ డ్రైవింగ్ ఆల్సో, మోడరేట్ డ్రైవింగ్ ఆల్సో, రైడింగ్ ఆల్సో, బికాజ్ నేరో రోడ్ ఉండటం వల్ల, లేకపోతే ట్రాఫిక్ ఉంటుంది, లేకపోతే ఇంకా అక్కడైనా ఆఫీసులు లొకేట్ అయ్యి ఉండటం వల్ల వెళ్ళటం రావటం అనేది చాలా టైం ఫ్యాక్టర్ వల్ల కొంచెం బిజీగా ఉంటుందో ఏం చేస్తున్నారంటే అక్కడ కొంచెం వైలేషన్ జరుగుతున్నాయి, పడిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు రిస్క్ అనేది ఎక్కువైంది అక్కడ. సో దానివల్ల ఏం చేస్తున్నారు, మనం యాక్సిడెంట్స్ అనేది ఎక్కువ అవుతుంది. రిస్క్ మిటిగేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇందాకలా కంకర పొడచడానికి ఏం లేదు, ఏదో రకంగా ఆపాలి, అక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి. అప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగా పెడతాం. ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్ పెట్టారో కంపల్సరిగా కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా దాటెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్ ఇది చెక్. సో ఈ రకంగా ఏంటంటే మెజర్ చేసి ఓకే దాన్ని మిటిగేట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే 2% ఆఫ్ లోన్స్ అంటే ఎంత, ఇక్కడ మీకు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 100 లోన్స్ ఇస్తే 2 లోన్స్ బ్యాడ్ అవుతున్నాయంట, అంటే కట్టకుండా పోయే ఛాన్సెస్ ఉంటున్నాయట. అది మనకి కన్ఫర్మ్గా తెలిసిపోయింది. అంటే వాట్ ఈస్ దట్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అంటే 2%. సో ఈ 2% లాస్ మనం ఎందుకు భరించాలి, దానికి ఏదో మిటిగేట్ చేయాలి కదా. అంటే మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ అడ్వాన్సెస్కి, ఇట్ మే బి ఎడ్యుకేషన్ లోన్, ఆర్ ఇట్ మే బి ఏ బిజినెస్ అడ్వాన్సెస్, ఇట్ మే బి వెహికల్ లోన్స్, ఆర్ ఇట్ మే బి హౌసింగ్ లోన్స్, ఆర్ ఇట్ మే బి ఏ salary loans, whatever it may be, that portfolio, we have to include this risk premium 2% in the interest rate itself. సో అప్పుడేమవుతుంది, మనకి రిస్క్ ప్రీమియం రూపంలో ఆ లాస్ అనేది మనం పూర్తి చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మీకు 100 అకౌంట్స్లో కూడా 2% అనేది రిస్క్ ప్రీమియం రూపంలో యాడ్ చేసేస్తున్నాం ఇంట్రెస్ట్ రేట్స్లో. సో లాస్ వచ్చినా కూడా బికాస్ ఆఫ్ దిస్, విత్ దిస్ రిస్క్ ప్రీమియం వీ కెన్ ఏబుల్ టు కాంపన్సేట్. సో ఆ రకంగా వాల్యూ అట్ రిస్క్ అనేది ఆ రిస్క్ని మనం వాల్యూ రూపంలో మార్చి దాన్ని మనం ప్రీమియం రూపంలో మార్చి మిటిగేట్ చేసుకుంటాం. ఇలా చేస్తున్నప్పుడు ప్రైసింగ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. మనం ఈ రకంగా ప్రైసింగ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు, అంటే ఇంట్రెస్ట్ రేట్ మనం ఫిక్స్ చేస్తున్నప్పుడు ఏమేమి చూస్తాము అంటే, ఒక ఇంట్రెస్ట్ రేట్ మనం ఫిక్స్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అంటే కనుక దీస్ 4. కాస్ట్ ఆఫ్ డిప్లాయింగ్ ఫండ్స్, మనం అప్పిచ్చే ఫండ్స్ ఎక్కడి నుంచో బారో చేస్తేనే కనుక మనం వచ్చినాయండి, ఆ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎలా ఉన్నాయి. అదే కనుక ఏ సేవింగ్స్ బ్యాంక్ అనుకోండి కొంచెం పర్వాలేదు, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే బర్డెన్ ఆఫ్ దట్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ డిపాజిట్స్ మొబిలైజ్డ్ ఫండ్స్ ఈజ్ 2% ఉంది. కరెంట్ అకౌంట్ అనుకోండి మరీ మంచిది, ఇంట్రెస్ట్ ఫ్రీ ఫండ్స్ ఇవన్నీ కూడా. సో మనకి అసలు కాస్టే లేదు. అంటే ఆ డిప్లాయ్ చేసిన ఫండ్స్ యొక్క కాస్ట్, దానికి కొంత ఖర్చు అవుతుంది ఆ మొబిలైజ్ చేయడానికి, వాటికి ఎంత ఖర్చు అయింది చూస్తాం. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మన స్టాఫ్ ఎక్స్పెన్సెస్, దట్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ ఏసీస్, ఫర్నిచరు, ప్రెమిసెస్ మెయింటెనెన్స్, శాలరీస్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. వాటికి ఎంత ఖర్చు అవుతుంది. అండ్ లాస్ ప్రాబబిలిటీస్, ఇందా చెప్పాను చూడండి, ఒకవేళ మనకు 100కి 2 లోన్స్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అకౌంట్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ ఛార్జ్. సో మనం ఏం చేస్తున్నాం, వచ్చిన ప్రతి లోన్కి కూడా క్యాపిటల్ పెట్టాలి కదండి. ప్రతి లోన్కి కూడా కొంత ప్రొవిజన్ మనం క్యాపిటల్ పెట్టాలి అందులో, ఎందుకంటే లోన్ అంటేనే రిస్క్. ఆ రిస్క్ ఎంత ఉందనేది దానికి ఈక్వలెంట్గా మనం కొంత పర్సంటేజ్లో మనం ప్రతి దానికి కూడా క్యాపిటల్ పెట్టాలి. అదే రిస్క్ మేనేజ్మెంట్ అంటే. సో క్యాపిటల్కి ఎంత ఛార్జ్ అవుతుంది పెట్టాల్సిన ఆ పర్టికులర్ దానికి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ తోటి మనం పులప్ చేసి ఎంత వచ్చిందో చూసి, అది రూపాయి వచ్చిందా, 5 రూపాయలు వచ్చిందా, 3 రూపాయలు వచ్చిందా క్వాంటిఫై చేసి వాల్యూని దాన్ని మనం లోడ్ చేస్తాం ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్ అంటే ఇదే. క్రెడిట్ రిస్క్ కెన్ బి మిటిగేటెడ్ బై యాక్సెప్టింగ్ కొలాటరల్స్, థర్డ్ పార్టీ గ్యారంటీస్, డైవర్షన్ ఆఫ్ అడ్వాన్సెస్ అండ్ క్రెడిట్ డెరివేటివ్స్. Interest rate risk can be reduced by
డెరివేటివ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ అంటే దిస్ ఇస్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అయితే. క్రెడిట్ రిస్క్ అంటే మన లోన్స్ ఇచ్చేటప్పుడు మీకు సెక్యూరిటీ తీసుకుంటాం, కొలాటరల్ కింద తీసుకుంటాం. కొలాటరల్ సెక్యూరిటీస్ అంటే ఎడిషనల్ సెక్యూరిటీస్, హౌస్, సైట్, ఇవన్నీ మనం తీసుకుంటాం. లేదంటే థర్డ్ పార్టీ గ్యారంటీస్ తీసుకుంటాం. లేదనుకుంటే క్రెడిట్ రిస్క్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఒకళ్ళకే ఇవ్వకుండా 4-5 రకాలు డిఫరెంట్ ఇస్తాం. ఒక సిమెంట్ ఇండస్ట్రీ కింద, ఒక స్టీల్ ఇండస్ట్రీ, అలాగే 4-5 స్ప్లిట్ చేస్తాం రిస్క్ ఉంది కాబట్టి. ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీ బాగుంది కదా అని చెప్పి అందరూ వాళ్ళకే ఇచ్చారనుకోండి, ఉన్నటువంటి పాలసీస్ వల్ల సిమెంట్ ఇండస్ట్రీ పడిపోయింది అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ లేవనుకోండి, మనకు మొత్తం ఇచ్చిన లోన్స్ అన్ని కూడా బ్యాడ్ అయిపోతాయి. కాబట్టి కొంచెం డైవర్ట్ చేయాలి అట్లా పోర్ట్ఫోలియోని. ఇదన్నీ మిటిగేటివ్ స్టెప్స్. And next, and if we make advances to different types of business with different risk percentage, the overall risk will be reduced through diversification of the portfolio. That is the best. ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది మనకి ఎప్పుడే అడ్వాంటేజ్. నా దగ్గర ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకోండి అమౌంట్, 10 లక్షలు తీసుకెళ్ళి నేను డిపాజిట్స్ రూపంలో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. 10 లక్షలు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ ఒక సైట్ కొనుక్కోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే 10 లక్షలు తీసుకెళ్ళి బంగారంలో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అంటే కొంత పోర్షన్ గోల్డ్, కొంత పోర్షన్ సైట్, కొంత పోర్షన్ డిపాజిట్ పెట్టాం అనుకోండి, రియల్ ఎస్టేట్ వల్ల భూమి దాన్ని మనం పడిపోయింది అనుకోండి, అట్లీస్ట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ విత్ దిస్ అదర్ డిపాజిట్స్ మన చేతిలో ఉంటాయి కాబట్టి దాని నుంచి అన్న మనం సర్వైవ్ అవుతాం. సో ఆ రకమైన స్ట్రాటజీ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బ్యాంకింగ్ బుక్, ట్రేడింగ్ బుక్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. బ్యాంకింగ్ బుక్ అంటే మీకు చెప్పేసాను, ఇందాకే చెప్పాను మీకు. అందులో ఏముంటాయంటే అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ద లోన్స్, డిపాజిట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అన్ని కూడా హెల్డ్ టు మెచ్యూరిటీ కింద ఉంటాయి. ఆర్ ఎక్విటీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. అంటే ఆర్డీ ఉందనుకోండి, ఈ రోజు వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే లోన్స్ ఉన్నాయనుకోండి, మంచి ఇచ్చిన లోన్ 1 lakh, కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది కూడా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా మనకి ఎక్రూడ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. రిస్క్లో ఇన్వాల్వ్డ్ ఏంటంటే లిక్విడిటీ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషన్ రిస్క్, ఇవన్నీ కూడా మీకు బ్యాంకింగ్ బుక్లో ఉంటాయి. ట్రేడింగ్ బుక్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఈజ్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్, అసెట్స్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్. అసెట్స్ ట్రేడెడ్ ఏంటివి అంటే చాలా ఇంపార్టెంట్. ఆప్షన్లో మీకు క్వశ్చన్ ఆప్షన్స్లో కూడా ఇస్తాడు బిట్స్ కింద. దీస్ ఆర్ ఆల్ నాట్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఇది మెచ్యూరిటీ ఉండేదాకా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. కాబట్టి దిస్ ట్రేడింగ్ బుక్లోకి వచ్చే ఏంటంటే నాట్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ దాకా ఉంచుకోవాల్సిన అవసరం లేని మాత్రమే ట్రేడింగ్లోకి వస్తాయి. ట్రేడింగ్లోకి ద పొజిషన్స్ ఆర్ లిక్విడేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైం. పొజిషన్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే టైం టు టైము మనం లిక్విడేట్ చేసేయచ్చు, అంటే మన దగ్గర ఉన్న హోల్డ్ చేసిన అసెట్స్ ఏదైనా సరే. అండ్ దీస్ ఆర్ మార్క్ టు మార్కెట్. దీస్ ఆర్ మార్క్ టు మార్కెట్ అంటే మార్కెట్కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఏంటంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి అనుకోండి, మనం హోల్డ్ చేసే ఇంట్రెస్ట్ అసెట్స్ అన్నీ కూడా వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. సో మార్కెట్కి ఏదైతే కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అయి ఉంటాయో అటువంటి అసెట్స్ అన్నీ కూడా మనం ట్రేడింగ్ బుక్లో పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన, మార్క్ టు మార్కెట్ అనేది మన డిపాజిట్స్ వాళ్ళ మార్క్ టు మార్కెట్ కాదండి. అలాగే మన దగ్గర ఉన్న అడ్వాన్సెస్ మార్క్ టు మార్కెట్ కాదు. ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ రేట్ కనెక్టెడ్, మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ కనెక్ట్గా ఉంటాయి తప్పితే ఇట్స్ నాట్ మార్క్డ్ టు మార్కెట్. మార్క్ టు మార్కెట్ అంటే మనం సేల్ చేయబడి ట్రేడ్ అయ్యే ఉంటాయి చూడండి, అసెట్స్ అవన్నీ ఉంటాయి కదా, బాండ్స్, సెక్యూరిటీస్, డైరెక్ట్గా మనం ట్రేడింగ్లో పెడతాం మార్కెట్లోకి. అవి మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి దాని వాల్యూస్ పెరగవచ్చు, తగ్గవచ్చు అన్నమాట. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ బుక్ వాల్యూ ఇస్ టేకెన్ యాజ్ ప్రాఫిట్. బుక్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ బాండ్ ఎంత ఉంది అంటే మనం కొన్నప్పుడు ఎంత ఉంది, ఓకే 700 రూపాయలు. ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 900 రూపాయలు. సో డిఫరెన్స్ ఆఫ్ దిస్ 700 and 900, 200 is our profit at that particular point of time. అది ట్రేడింగ్ బుక్ కంప్రైసెస్ ఆఫ్ ఈక్విటీ. ట్రేడింగ్ బుక్లో ఏముంటాయంటే జనరల్ ఈక్విటీస్ అంటే షేర్స్, డిబెంచర్స్, ఇవి ఫారిన్ ఎక్స్చేంజ్ హోల్డింగ్స్ అంటే మీకు కరెన్సీస్ ఉండొచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ డిపాజిట్స్ అదే బాండ్స్ కానీ ఉండొచ్చు అవన్నీ. అండ్ ది ఆల్సో ఇంక్లూడ్ డెరివేటివ్స్ కూడా ట్రేడింగ్లో ఉంటాయి. డెరివేటివ్ అంటే స్వాప్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఇవన్నీ కూడా మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్.
అండ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇందులో ఏముంటాయంటే మార్కెట్ రిస్క్స్ మాత్రం ఉంటాయి. హవెవర్ క్రెడిట్ రిస్క్ అండ్ లిక్విడిటీ రిస్క్ కెన్ ఆల్సో బి దేర్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ అంటే కంటింజెంట్ లయబిలిటీస్, అంటే బ్యాలెన్స్ షీట్లోకి రానివి. మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్లోకి ఫండ్ రిలేటెడ్ మాత్రమే అంత వస్తాయి. నాన్ ఫండ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవి కూడా మీకు బ్యాలెన్స్ షీట్లోకి రావు. అటువంటి ఏంటంటే కంటింజెంట్ లయబిలిటీస్ అంటాం. అంటే గ్యారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్స్, ఇటువంటి అన్ని కూడా జస్ట్ ప్రామిసెస్. ప్రామిస్ ఫెయిల్ అయితే కనుక అప్పుడు మన బ్యాంక్ వాళ్ళకి అది క్రిస్టలైజ్ అయ్యి లయబిలిటీ కింద మారిపోతుంది. అప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి, అప్పుడు దాకా రావు. వీటికి మనం డెరివేటివ్స్ అనేది మనం ఉపయోగించుకుంటాం మిటిగేట్ చేసుకోవడం కోసం. సో ఆ రకంగా ఇవన్నీ కూడా మీకు అన్ని కూడా కంటింజెంట్ లయబిలిటీస్ అన్ని కూడా కమింగ్ అండర్ దిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిస్క్. రిస్క్ వస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ లిక్విడిటీ రిస్క్. వాట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిస్క్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉన్నాయి. First, liquidity risk. We shall start with that liquidity risk. What it is? It is inability to obtain funds at reasonable rates for meeting cash flow obligations. Liquidity risk is the following types. అంటే inability to obtain the funds. మనకు రావాల్సిన టైంలో ఫండ్స్ రావట. మనకంటే మనం అనుకున్న ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకి టైం కల్లా రావాలి. అటువంటి రాకపోతే కనుక అంటే క్యాష్ ఫ్లో ఆబ్లిగేషన్స్ అంటాం. క్యాష్ ఫ్లో ఆబ్లిగేషన్ అంటే దట్ మీన్స్ మూమెంట్ ఆఫ్ దట్ ఇన్ఫ్లోస్, దాన్ని మనం లిక్విడిటీ అంటాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ ఉందండి, దాని మార్కెట్ రేటు 20 లక్షలు. కానీ ఇప్పుడు మార్కెట్లో నేను అమ్మేద్దాం అనుకున్నాను, డబ్బులు కావాలి అర్జెంటుగా. కానీ కెన్ ఐ సెల్ ఇట్? నేను అమ్మలేను. ఎందుకంటే లిక్విడిటీ రిస్క్ ఉంది అందులో. ఇమీడియట్గా లిక్విడిటీ అవ్వదు. అది అదే గోల్డ్ ఉందనుకోండి, 1 కేజీ గోల్డ్ ఉందనుకోండి, లేదా ఒక పావు కిలో గోల్డ్ ఉందనుకోండి, ఇమీడియట్గా అలా వెళ్ళి అక్కడ అమ్మేశారంటే నాకు వెంటనే డబ్బులు వచ్చి తీసుకొచ్చి తెచ్చేసుకుంటాను. అంటే ఇక్కడ మార్కెట్లో మీకు గోల్డ్కి లిక్విడిటీ ఉంది, ఇక్కడ సైట్లకి వీటికి దట్ మీన్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి లిక్విడిటీ తక్కువ. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దట్ లిక్విడిటీ రిస్క్. అంటే ఇందులో ఏముంటాయి చూద్దాం. ఇక మనం చూసేది ఏంటంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ దట్ బ్యాంకర్స్ వీఆర్ సీయింగ్ దట్ ఫండింగ్ రిస్క్. ఫండింగ్ రిస్క్ అంటే ఇట్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ అన్యాంటిసిపేటెడ్ విత్డ్రాయల్స్ అండ్ నాన్ రెన్యూవల్ ఆఫ్ ఎఫ్డీస్ విచ్ ఆర్ రార్ మెటీరియల్ ఫర్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్. ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటే మీకు తెలియంది ఏముంది, వేర్ ద ఫండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సేవింగ్స్ బ్యాంక్ ఉంది, సేవింగ్స్ బ్యాంక్లో లేదనుకుంటే ఎఫ్డీలు ఉన్నాయి. ఎఫ్డి మనకి 3 years డిపాజిట్ అని చెప్పాడు, 8% మనం ఇచ్చాము, ఓ సర్టిఫికేట్ ఇచ్చాము, డబ్బులు తీసుకున్నాం 1,00,000 రూపాయలు. నెక్స్ట్ డే వచ్చి నాకు డబ్బులు కావాలని పట్టుకుపోయాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం తీసుకెళ్ళి వేరే చోట డిప్లాయ్ చేస్తాం. ఇంకోటి ఎవరికో అప్పు కింద మనం లోన్ ఇచ్చాం. ఇప్పుడు ఉన్నట్టు నాకు 1,00,000 రూపాయలు కావాలన్నాడంటే పరిస్థితి ఏంటి, 3 years దాకా ఉంచుతాడన్న ఉద్దేశంతో మనం వెళ్ళాం, వాడు ఉన్నట్టు నాకు కావాలంటాడు. అంటే సడన్ అన్యాంటిసిపేటెడ్ విత్డ్రాయల్స్ అంటాం. కోర్టులో చేస్తాడు వాడు. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే నాన్ రెన్యూవబుల్. ఒకసారి టైం అయిపోయింది, 3 years అయిపోయింది, వాడు చేస్తాడు అనుకున్నాం, రెన్యూవల్ చేస్తాడు, కానీ రెన్యూవల్ చేయలేదు. సో ఆ ఫండ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ వేరే దాంట్లో డిప్లాయ్ చేస్తాం. సో వీడు ఎప్పుడైతే రెన్యూవల్ చేయడం మనం గాలిలో ఉన్నట్టు అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిస్క్. అంటే నాన్ రెన్యూవల్ ఆఫ్ ఎఫ్డీస్. నెక్స్ట్ టైం రిస్క్. టైం రిస్క్ అంటే ఏంటి, మనకు టైంకి రాకపోవడం. ఏంటి రాకపోవడం, అప్పిచ్చాము, మంత్లీ వాడు ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ వాడు రీపే చేయాలి మనకి లోన్కి, వాడు కట్టట్లేదు, అంటే నెల అయిపోయినా నాకు రావట్లే, అంటే ఎస్ఎంఈఎస్, ఎన్పిఎస్ ఇవన్నీ అవే. అంటే ఇట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ నాన్ రిసీట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ లోన్స్ ఇన్ టైమ్ డ్యూ టు హై రేట్ NPS, which will create a liquidity crisis. Next, call risk. Call risk ante it is a risk of crystallization of contingent liabilities. ఇందా చెప్పాను చూడండి, కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఎల్సీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్, గ్యారంటీస్, ఇవన్నీ కూడా.
అవి ఏం చేస్తున్నాం, జస్ట్ వీఆర్ గివింగ్ ఏ ప్రామిస్ టు ద అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ అవర్ కస్టమర్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ 1 crore, 50 lakhs, 20 lakhs గ్యారంటీస్ కానీ ఎల్సీస్ కానీ మనం ఇస్తున్నాం, ప్రామిస్ ఇస్తున్నాం. మన కస్టమర్ పే చేయలేదనుకోండి, లేదంటే అన్న ప్రకారం గవర్నమెంట్కి వాడు చేయలేదని, రీపే చేయకపోయినా, వాడు ఇచ్చిన పని చేయకపోయినా మనం ఏం చేస్తాం, నేను చేస్తానులే, నేను ఇస్తానులే అని చెప్పి మనం నిలబడ్డాం స్టెఫ్నీ కింద. ఇప్పుడు వాడు ఫెయిల్ అయితే ఏమవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది. వాడు నోటీస్ ఇస్తాడు మనకు, అవుతాడు గవర్నమెంట్ వాడు కాంట్రాక్ట్కి 1 crore మీరు గ్యారంటీ ఇచ్చారు కదా, ఓకే వాడు చేయడం మానేశాడు కాబట్టి మీరు పే చేయండి. సో మనం ఇమీడియట్గా పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన ఫండ్స్ అనేది ఇక్కడ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీ వల్ల ఫండ్ బేస్డ్ కింద మారిపోయింది. సో మనకు లయబిలిటీ కింద అయిపోయింది. సో తర్వాత రికవర్ చేసుకుంటాం, అది వేరే విషయం. సో ఆ రకంగా ఏంటంటే రిస్క్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీస్ టు దెన్ రియల్ లయబిలిటీస్, దట్ ఈస్ కాల్డ్ as a కాల్ రిస్క్ అంటాం. సో దిస్ ఆల్ కమింగ్ అండర్ దట్ లిక్విడిటీ రిస్క్. సో లిక్విడిటీ రిస్క్ వచ్చినప్పుడు మీకు ఆప్షన్స్లో విచ్ ఈజ్ నాట్ ఏ లిక్విడిటీ రిస్క్ అని చెప్పేసి ఆప్షన్లో ఫండింగ్ రిస్క్, టైం రిస్క్, కాల్ రిస్క్, ఇంకోటి ఏదో రిస్క్ ఇస్తాడు. ఆ రకంగాను, లేదంటే కనుక 1 and 2, 2 and 3, ఎనీవే దే కెన్ ఆల్ ఆఫ్ ద 3. నెక్స్ట్ is second is interest rate risk. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేటప్పటికీ రిస్క్ ఆఫ్ లాస్ డ్యూ టు అడ్వర్స్ మూమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అడ్వర్స్ మూమెంట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఈస్ ఫాలోయింగ్ టైప్స్. అదేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ గ్యాప్ ఆర్ మిస్ మ్యాచ్ రిస్క్, సెకండ్ వన్ ఈజ్ బేసిస్ రిస్క్, థర్డ్ వన్ ఈజ్ ఈల్డ్ కర్వ్ రిస్క్, ఫోర్త్ వన్ ఈజ్ ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్, ఫిఫ్త్ వన్ ఈజ్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. గ్యాప్ రిస్క్. What is meant by this gap risk? See here, the risk of gap between maturities of assets and liabilities. Sometimes long-term loans are funded by short-term deposits. After maturity of deposits, these liabilities are not repriced, and gap of interest rates between assets and liabilities may become narrowed, thereby a reduction of profits. ఇందాక మీకు చెప్పిందే 3 సంవత్సరాల కోసం 3 సంవత్సరాల పీరియడ్కి 5 సంవత్సరాల పీరియడ్ కూడా డిపాజిట్ చేశాడు 1,00,000 రూపాయలు. ఓకే, నేను ఈ 5 లక్షల డిపాజిట్ నేను 5 సంవత్సరాలకి కోసం ఒక టర్మ్ లోన్ కింద ఇచ్చాను అనుకోండి, అదొక రకం. అలా కాకుండా ఈ 5 లక్షల్ని 1 సంవత్సరానికి సంబంధించిన ఓసీసీ అకౌంట్కి నేను సర్దాను అనుకోండి, లెండింగ్ చేశాను అనుకోండి, ఇదొక రకం. 2 రకాలుగా చేస్తాను. చేసినప్పుడు నాకేమవుతుంది అంటే, ఎలా వస్తుందంటే, వాడు ఇచ్చిన 8% ఎష్యూర్డ్, వాడికి 8% ఎష్యూర్డ్. ఓకే, 8% నేను కరెక్ట్గా మళ్ళీ మ్యాప్ చేసి 5 yearsకి టర్మ్ లోన్ కింద ఒక 2% కలుపుకుని 10% ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వీడికి ఇవ్వాల్సిన నేను 8% ఇస్తూ ఉంటాను, నాకు వచ్చేది 10% వస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ వీటికి ఇస్తూ ఉంటాను, మధ్యలో 2% నాకు ప్రాఫిట్ బాగానే ఉంటుంది. అలా కాకుండా నేను ఇంకొక రకంగా వెళ్ళాను అనుకోండి, ఇంకోటి నాకు ఫండ్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఆడు 8% అని చెప్పేసి అన్నది నేను ఓసీసీ అకౌంట్కి నేను 10%కి ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు మధ్యలో అడ్వర్స్ సిచ్యువేషన్స్ అనేది జరుగుతాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్లో గ్యాప్స్ వస్తుంటాయి. గ్యాప్స్ అంటే రీప్రైసింగ్ జరుగుతూ ఉంటుంది. రీప్రైసింగ్ జరగడం అంటే ఇప్పుడు నేనేం చేశాను, 8%కి వాడికి ఫండ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నాకేంటంటే 10%కి ఓసీసీ అకౌంట్కి ఇచ్చాను 1 yearకి. రెన్యూ చేయబోయేటప్పటికి ఓసీసీ అకౌంట్కు 10% నుంచి 8%కి వచ్చేసింది అనుకోండి, ఏమో మార్కెట్ రేట్ ప్రకారం అందరూ తగ్గిస్తున్నారు కాబట్టి బిజినెస్ అకౌంట్స్ నేను కూడా తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా ఫండ్స్ కాస్ట్ పెరిగిపోయిందిగా, నా ఫండ్స్ కాస్ట్ నేను కమిట్ అయిపోయాను 5 yearsకి 8% చొప్పున. ఓకే, నేనేంటంటే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, 10% చొప్పున ఓసీసీ అకౌంట్ ఎంజాయ్ చేసుకున్నాడు కాబట్టి నాకు ఆ 2% మార్జిన్ తోటి నా ప్రాఫిట్లో 2% కంట్రిబ్యూషన్ ఈ అకౌంట్ నుంచి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఆ ఓసీసీ రెన్యూ చేయబోయేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయినాయి. అప్పుడు నాకు ఓసీసీ అకౌంట్ 8% అయిపోయింది. అంటే ఏమైంది, 8% నేను ఆడి దగ్గర ఇవ్వాల్సి వస్తుంది, ఆడికి నాకు వచ్చేది కూడా 8%. నాకు మిగిలేదు ఏమీ లేదు.
అంటే నో గెయిన్, నో ప్రాఫిట్, నో లాస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యూ చేయబోయేటప్పటికి వీడికి 5 years మరి నేను లైబుల్ కదా 8% చొప్పున ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. అది ఉన్నటువంటి 7.5% పడిపోయింది అనుకోండి ఓడిఓసిసి, అంటే ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయాలి కదా ఓడిఓసిసి అంటే, అప్పుడు మైనస్లోకి వెళ్ళిపోయింది, అంటే 0.5% నాకే లాస్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే గ్యాప్స్ అంటాం. దీనికి ఏం చేస్తారంటే కనుక దట్ ఈస్ వెరీ సెపరేట్ సబ్జెక్ట్. ఆల్కో అని చెప్పేసి అసెట్స్ లయబిలిటీ కమిటీ అని చెప్పేసి ఉండి ఏఎల్ఎం అంటే అసెట్స్ లయబిలిటీ మేనేజ్మెంట్ చేస్తాం. చేసి అంటే బకెట్స్ అంటే కరెక్ట్ మ్యాపింగ్ చేస్తాం పీరియడికల్గా, రెండు మ్యాప్ చేసిన రోజు మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ గ్యాప్స్ అనేది ఆ రకంగా చేస్తాం. అలాగే పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్లో కూడా మనం చూసుకుంటా ఉంటాం. నెక్స్ట్ బేసిస్ రిస్క్ అంటే ఇక్కడ వస్తున్నాయి అందుగురించి లాంగ్ టర్మ్ లోన్స్ ఆర్ ఫండెడ్ బై షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అన్నాడు అనుకోండి, వాట్ టైప్ ఆఫ్ రిస్క్ అని అడుగుకోండి, వెంటనే పెట్టాలి. ఇట్ ఈస్ గ్యాప్ ఆర్ మిస్ మ్యాచ్ రిస్క్. నెక్స్ట్ బేసిస్ రిస్క్. బేసిస్ రిస్క్ అంటే ఏంటి అంటే, బేస్ మన దగ్గర ఉంటుంది, ప్రతి బ్యాంకుకి ఒక బేస్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం, సపోజ్ ఏదో ఎక్స్ బ్యాంక్, వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ ది అడ్వాన్సెస్ హోమ్ లోన్స్ ఇచ్చారు, ఓన్లీ 10% మాత్రమే గోల్డ్ లోన్స్ ఇచ్చారు. ఓకేనండి. అలాగే వై బ్యాంక్ ఉంది, వాడు 90% గోల్డ్ లోన్స్ ఇచ్చాడు, 10% మాత్రం హోమ్ లోన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో హోమ్ లోన్స్కి మంచి డిమాండ్ ఉండి ఇంట్రెస్ట్ రేట్స్ ఒక్కసారిగా 1% పెరిగిపోయింది. అంటే అంత హాట్గా ఉందన్నమాట మార్కెట్. ఇప్పుడు ఏమైంది, నా బేస్ ఏమైంది, ఆ ఎక్స్ బ్యాంక్ అన్నవాడు 90% ఆఫ్ లోన్స్ అన్నీ కూడా హోమ్ లోన్స్ రూపంలో పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాడు. నేనేంటంటే గోల్డ్ లోన్ బాగుంది కదా అని చెప్పేసి, గోల్డ్ లోన్ ఈజీ కదా అని చెప్పి నేను 90% గోల్డ్ లోన్ ఇచ్చి నా పోర్ట్ఫోలియోలో 10% మాత్రమే నేను మెయింటైన్ చేస్తున్నాను హోమ్ లోన్స్. సో హూ విల్ బి ది గెయినర్ ఇన్ దిస్ అంటే ఎక్స్ బ్యాంక్. ఎందుకంటే 90% హోమ్ లోన్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాడికి అంటే వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, ఫ్లోటింగ్ రేట్ ఇచ్చుకున్నాడు. ఓకే, ఇచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి అకార్డింగ్ టు ద మార్కెట్. సో వీడు 1% మార్కెట్లో అందరితో పాటు పెంచినప్పుడు ఆ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఆఫ్ 9% ఆఫ్ ద హోమ్ లోన్ మీద వాడికి 1% గెయిన్ వచ్చేసింది. ఇక్కడ నా పోర్ట్ఫోలియో లేదు, అంటే నా బేస్ వీక్గా ఉంది. సో ఇవన్నీ కూడా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద మీకు చూపిస్తారు రిజల్ట్. సో దట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ ది బేసిస్ రిస్క్ అంట. ఓకే, మ్యాగ్నిట్యూడ్స్ అంట, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్. అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఒక్కసారి ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ పెరుగుతాయండి. పెరిగినప్పుడు ఓకే నాకు పెరిగినాయి, కానీ గోల్డ్ లోన్కి 0.5% పెరిగింది, హోమ్ లోన్స్కి 1% పెరిగింది. అప్పుడు నా పోర్ట్ఫోలియో హోమ్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్ బ్యాంక్ అన్నవాడు గెయిన్ చెందాడు. అలా కాకుండా గోల్డ్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో పెరిగింది అనుకోండి, హోమ్ లోన్స్ అలాగే ఉన్నాయనుకోండి, అప్పుడు వై బ్యాంక్ అప్పర్ హ్యాండ్లో ఉంటుంది, వాడికి ఉండే మార్జిన్స్ పెరుగుతాయి. అంటే వాడి బేస్ అంతా డిఫరెంట్, గోల్డ్ లోన్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ లోన్స్ వాడికి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఈల్డ్ కర్వ్ రిస్క్. ఈల్డ్ కర్వ్ రిస్క్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ బాండ్స్. బాండ్స్లో మీకు చెప్పాలంటే బాండ్స్ అనేది ఒక ఫిక్స్డ్ పీరియడ్కి ఉంటాయి, దాని మార్కెట్లో డిస్కౌంట్ రూపంలో రిలీజ్ చేసేస్తారు, చేసిన వెంటనే ట్రేడింగ్లోకి వెళ్ళిపోతాయి, బయర్స్ సెల్లర్స్ ఉంటారు. కానీ ఎప్రిసియేషన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. మనకు షేర్స్ ఉంటాయి, షేర్స్కి కోటి ఏది 10 రూపాయలు అయితే కనుక కోటి నెక్స్ట్ డే అది 20 రూపాయలకి వెళ్ళిపోతుంది. అంటే బికాజ్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి అక్కడ మీకు ఆ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది బాండ్స్లో. మనం బాండ్ రిలీజ్ అయినప్పుడు 8%కి ఇస్తానని చెప్పేసి వాడు ఎష్యూర్డ్గా 5 years పీరియడ్ తోటి రిలీజ్ చేశాడు అనుకోండి, మార్కెట్లో నెక్స్ట్ డే 7%కి వచ్చేసినాయి అనుకోండి ఇంట్రెస్ట్ రేట్స్, ఈ బాండ్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది. ఎందుకంటే 8% దీనికి ఎష్యూర్డ్ రిటర్న్ ఉంది, మార్కెట్లో 7 ఉంది. సో న్యాచురల్గా ఎప్రిసియేషన్ టు దిస్ బాండ్. సో అలాగా ఈల్డ్ కర్వ్ అనేది డిపెండింగ్ అపాన్ దట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి అవి డిసైడ్ అవుతాయి, హయ్యర్ రేట్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ న్యాచురల్గా చూస్తాం. నేను చెప్పాను చూడండి ఇందాక, బుక్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యలో ఉండేది ప్రాఫిట్ అని చెప్పాను చూడండి. ఆ రకంగా మనం ప్రాఫిట్ ఎప్పటికప్పుడు మనం అరైవ్ అవుతూ ఉంటాం. దాన్ని మనం నెట్ అసెట్స్ వాల్యూ అని కూడా అనుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్ అటువంటి మనం పెడతా ఉంటాం. నెక్స్ట్ ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్. ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్ అంటే అడ్వర్స్ మూమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ మే రిజల్ట్ ఇంటూ
ప్రీపేమెంట్ ఆఫ్ CCDL అండ్ ఎంబెడెడ్ అంటే ఫోర్క్లోజర్. సపోజ్ నా దగ్గర ఉన్న ఫండ్స్ ఉన్నాయి, మంచి పార్టీ వచ్చాడు, 10% నేను 10 years అని చెప్పేసి లోన్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, పుస్తకాలు రాసేసుకున్నాను, నాకు ప్రతి సంవత్సరం ఈ అకౌంట్ మీద 1 lakh ఇన్కమ్ వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి హాయిగా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాను. కానీ వాడు ఉన్నట్టుండి 1 ఏడాది కూడా పూర్తి అవ్వకుండా లోన్ కట్టేశాడు. ఇదేంటి, నేనైనా ఆల్రెడీ దీనికి ఒక ఫ్రేమ్ చేసుకున్నాను, ఫ్రేమ్ చేసుకుని ఒక 10 years స్పాన్లో నేను ఫిక్స్ చేసుకుని కూర్చున్నాను నాకు ఇన్కమ్ ఎష్యూర్డ్గా. నువ్వు అసలు యాక్చువల్గా నీకు టైం ఇచ్చి అగ్రిమెంట్ తీసుకుని అన్ని సంతకాలు పెట్టిన తర్వాత నువ్వు ఇలా అడ్డంగా కట్టేస్తే నాకు నష్టం కదా. నాకు రావాల్సిన ఇన్కమ్ సడన్గా అయిపోతుంది. నేను ఇంకోటి చూసుకోవాలంటే ఎంత కష్టం. నీలాంటి వాడు దొరకాలి కదా నాకు, బీపే చేసేవాడు, ఎంత అసెస్మెంట్ చేసి, ఎంత స్టడీ చేసి, ఐడెంటిఫై చేసి, బారే ఎవరు దొరుకుతాడు నాకు. సో దిస్ ఈస్ కాల్డ్ అదే ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్ అంటాం. చాలా మంది ఏం చేస్తారంటే రిస్క్ మిటిగేషన్కి ఏం చేస్తామంటే, ఎవడైతే ముందు కట్టేశాడో టైం కన్నా ముందు ఆడికి పెనాల్టీ చేస్తాం. అఫ్కోర్స్ మన బ్యాంక్స్ వేయట్లేదు అనుకోండి, ప్రైవేట్ బ్యాంక్స్ చేసే పని అదే. ఎందుకంటే నీకు టైం ఇచ్చినప్పుడు బిఫోర్ గా నువ్వు కట్టే అనుకో, యూ విల్ బి పనిష్డ్. వై షుడ్ వీ బి పనిష్డ్ అని చెప్పేసి ప్రీపేమెంట్ ఛార్జెస్ కింద పెనాల్టీస్ ఛార్జ్ చేసేస్తారు. సో దట్ ఈస్ ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. It is uncertainty with regard to interest rate at which a future cash flows could be reinvested. అంటే ఏంటంటే మన టైం అయిపోతుంది, టైం అయిపోయేటప్పటికీ మళ్ళీ రెన్యూ చేయాల్సి వస్తుంది. ఆ టైంకి కనుక ఇంట్రెస్ట్ రేట్స్ మనకు తక్కువ ఉంటాయో ఎక్కువ ఉంటాయో, అది మనకు ఫేవరబుల్గా ఉంటుందా అన్ఫేవరబుల్గా ఉంటుందా, హూ నోస్ ఇట్. ఇట్ ఈస్ ఎ రిస్క్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటాం. అంటే సపోజ్ ఒకడు 1 yearకి డిపాజిట్ చేశాడు, ఫండ్స్ వచ్చేసినాయి, మనకి 8% ఒప్పుకున్నాం, బాగానే ఉంది. వాడు 1 year అయిపోయిన తర్వాత రెన్యూలకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ 8 అలా 9% ఉంది అంటే పెరిగినాయి. చచ్చినట్టు వాడికి 1% ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ డిపాజిట్కి ఆ టైంకి 8% ఉంది డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ ఇయర్ వాడు రెన్యూ చేయడానికి వచ్చేటప్పటికి మనం నో అని చెప్పడానికి లేదు, వాడు ఇస్తే చచ్చినట్టు రెన్యూ చేయాల్సిందే. కానీ వాడు అప్పటికి అప్లికబుల్ రేట్ ఎంత అంటే 9% ఉంటుంది, 1% వాడికి ఇవ్వాల్సి వస్తుంది అడిషనల్గా. అదే కనుక 2 years కనుక మన దగ్గర వేసేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన సెకండ్ ఇయర్కి 8% కంటిన్యూ చేయబోతుంది. అది వాడికి లాసే కావచ్చు, మనకి ప్రాఫిట్ అది. సో ఈ రకంగా ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మనం చెప్పలేం. ఇట్ ఈస్ ఆల్వేస్ అన్సర్టన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే రిస్క్ కింద లెక్క. అది మనకి ఫ్యూచర్లో ఉండే క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ వచ్చేటప్పటికి మార్కెట్ రిస్క్ ఆఫ్ రిడక్షన్ ఇన్ మార్కెట్ ఆఫ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో అందా అనుకున్నాం కదండి. మార్కెట్ రిస్క్ కంప్రైసెస్ ఆఫ్ ప్రైస్ రిస్క్ అక్కర్స్ వెన్ అసెట్స్ ఆర్ సోల్డ్ బిఫోర్ మెచ్యూరిటీ and bond prices and yield are inversely related. Already I covered it. Inversely related ga untayi. And price risk anedi occurs when assets are sold before maturity. Assets konni till maturity daaka ammadaniki ledanappudu aithe ganaka manam parvaledu safe. Ala kaakunda before maturity kuda ammochu అంటే అది అనే అవకాశం ఉందనుకోండి, అటువంటి వాటి వల్ల మనకి ఎప్పుడు కూడా ప్రైస్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ప్రైస్ పెరగచ్చు తగ్గొచ్చు, దానివల్ల మనం ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ వాల్యూస్ పడిపోవచ్చు కూడా. IRR affects the price of the instruments, that is future inflow value at present rates. IRR అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ that I will explain later. ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్స్ అంటాం. ఓకే, అంటే మనం ఇన్వెస్ట్ చేసింది ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటుంది. సపోజ్ ఇవాళ మనం 5 సంవత్సరాలకు మనం లోన్ ఇచ్చామండి. ఎవ్రీ ఇయర్ మనం 10,000 చొప్పున మనకి వాడి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రూపంలోనూ EMI రూపంలో మనకి రిటర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే అగ్రిమెంట్ రాసుకున్నాం, వాడు ఎంత కట్టాలని చెప్పాము, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అవన్నీ 10,000 చొప్పున 5 years మనకు వచ్చేది ఉందనుకోండి. అది ఫ్యూచర్లో వచ్చే రిటర్న్స్, అవి క్యాష్ ఫ్లోస్, అవి ప్రజెంట్ కింద మనం మారుస్తాం. మార్చినప్పుడు ఎంత వాల్యూ ఉందని చూస్తాం.
చూసినప్పుడు అది మనకి ప్రజెంట్ వాల్యూగా వచ్చిన కన్వర్ట్ చేసి మనం చేసినప్పుడు మనకు వర్కౌట్ అయింది అనుకోండి. అంటే మనం ఇన్వెస్ట్ చేసింది ప్లస్ మనకి ఫ్యూచర్లో దాని వాల్యూ ప్రజెంట్ రేట్కి ఎంత ఉందని చూసినప్పుడు ఈక్వల్ ఆర్ మోర్ దాన్ దట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందనుకోండి, మనకి పర్వాలేదు. అలా కాకుండా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేసినప్పుడు ఇది డిసైడ్ అవుతుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫిక్స్ చేయాలి అంటే ఏ రకంగా ఫిక్స్ చేస్తామంటే మనకి ఇచ్చిన ఫ్యూచర్లో మనకు వచ్చే రిటర్న్ ఇన్ఫ్లో క్యాష్ ఫ్లోస్ ప్రజెంట్ ఇన్ఫ్లోస్గా మనం కన్వర్ట్ చేసినప్పుడు మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ₹1,00,000 ఆ ₹1,00,000 కన్నా దాటుతుందా లేదా అనేది మన ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయిందా లేదా అని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో దిస్ ఎంటైర్ exercise is called as the interest rate return. This is nothing but a rate of interest. Price of other commodities like gold etc. is also affected by the market trends. అది మార్కెట్ రిలేటెడ్ కాబట్టి. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇట్ ఈస్ ఆల్సో కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ఆల్సో మార్కెట్ రిస్క్ ఉంటుంది. లిక్విడిటీ రిస్క్ అండ్ సెటిల్మెంట్ రిస్క్ చెప్పాను కదా. ఇందులో మీకు మార్కెట్లో మన అమ్మ పోయేటప్పటికి మార్కెట్లోకి వెళ్తే దట్ ఈస్ లిక్విడిటీ బాగున్నట్టు లెక్క. మార్కెట్లో ఎవడో కొంటలేదనుకోండి, ఎవడో లేడనుకోండి, ఇట్ ఈస్ లిక్విడిటీ రిస్క్. సో దట్ ఈస్ ఆల్సో మార్కెట్ రిలేటెడ్. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అనేటప్పటికీ మీకు ఏమవుతుందంటే లోన్ ఇచ్చిన లోన్ కట్టలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఎ క్రెడిట్ రిస్క్. దట్ ఈస్ ఎ రిస్క్ డిఫాల్ట్ బై ది బారోయర్ టు మీట్ కమిట్మెంట్ యాజ్ పర్ ది అగ్రీడ్ టర్మ్స్ అండ్. ఇందులో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి కౌంటర్ పార్టీ రిస్క్, 2 కంట్రీ రిస్క్. జనరల్గా కౌంటర్ పార్టీ రిస్క్ అంటే ఏంటి, అదర్ బారోయర్ సైడ్ అది బికాస్ ఆఫ్ హిజ్ ఇన్ఎబిలిటీ ఆర్ రిఫ్యూజల్ అయితే కనుక విల్ఫుల్ డిఫాల్ట్, ఇన్ఎబిలిటీ అయితే విల్ఫుల్ డిఫాల్ట్ అండ్ జెన్యూన్ కేసెస్. అటువంటి సిచ్యువేషన్ నాన్ పెర్ఫార్మెన్స్ బై ద బారోయర్ అయితే కనుక దట్ ఈస్ కౌంటర్ పార్టీ రిస్క్ అంటాం. కంట్రీ రిస్క్ అంటే కంట్రీ వాడు పే చేయట్లా బికాస్ ఆఫ్ దిస్ కంట్రీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వార్ వచ్చింది, కొన్ని కంట్రీస్ మొత్తం అంత కూడా స్మాష్ అయిపోతున్నాయి, వాళ్ళకి బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో వస్తారన్నమాట. సో దట్ టైప్ ఆఫ్ నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బారోయర్ చేయలేడు, ఎందుకంటే కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ ఇన్ ద రిస్క్. అటువంటిప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో మనం పెట్టుకున్న సెటిల్మెంట్స్ కానీ వ్యవహారాలు కానీ లావాదేవీలు ఏవి కూడా మెటీరియలైజ్ అవ్వవు. సో దట్ ఈస్ కాల్డ్ as the country risk. నెక్స్ట్ is 5 is operational risk. ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటి, ఇట్స్ ప్యూర్లీ సిస్టమ్స్ అండ్ మ్యాన్ పవర్. మన సిస్టమ్ సరిగ్గా లేవనుకోండి, ల్యాప్సెస్ ఉన్నాయనుకోండి, లీకేజెస్ ఉన్నాయనుకోండి, ఫ్రాడ్స్ జరుగుతాయి. ఓకే, అలాగే మన వాళ్ళకి అది సరి ఏం లేరనుకోండి, వర్క్ ఫోర్స్ ఏమీ తెలియకుండా తప్పులు చేస్తున్నారు అనుకోండి, దానివల్ల కూడా మన బ్యాంక్కి లాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మ్యాన్ అండ్ మిషన్స్. సో ఆపరేషనల్ రిస్క్ అనేది ఏంటంటే ఆపరేషన్ రిస్క్ ఇస్ ద రిస్క్ ఆఫ్ లాస్ డ్యూ టు inadequate or failed internal procedures, people and the system. The external factors like dacoity, floods, fire etc. may also cause operational loss. ఎందుకంటే మనకు సెక్యూరిటీ సరిగ్గా లేదనుకోండి, బయట వస్తాడు, అలాగే ఫ్లడ్ వచ్చింది అనుకోండి, మిషన్స్ పోయినాయి అనుకోండి, మనం సరిగ్గా జాగ్రత్త మిటిగేటివ్ స్టెప్స్ మనం తీసుకోలేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ అవర్ సిస్టమ్ ల్యాప్సెస్. It includes the frauds risk, communication risk, documentation risk, regulatory risk, compliance risk. ఇవన్నీ కూడా మీకు coming under that operational risk. And 2 of these risks are frequently occurred. అదేంటంటే ట్రాన్సాక్షన్ రిస్క్, కాంప్లయన్స్ రిస్క్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఓకే అంటే అది సిస్టమ్ కావచ్చు, లేదంటే కనుక స్టాఫ్ కావచ్చు, అంటే మ్యాన్ పవర్ కావచ్చు, ఫ్రాడ్స్ కానీ, ఫెయిల్డ్ బిజినెస్ ప్రొసీజర్స్ కానీ, ఇన్ఎబిలిటీ టు మెయింటైన్ ద బిజినెస్ కంటిన్యూటీ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ రిస్క్ కింద వస్తాయి. కాంప్లయన్స్ రిస్క్ అంటే పాలసీస్ ఉంటాయి, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఎన్ని చేయాలి, అవన్నీ ఫాలో అవ్వకుండా చేశారనుకోండి, చెప్పడం సిస్టమ్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ దాన్ని అడాప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ కాంప్లయన్స్. ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద అప్లికబుల్ లాస్, రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ మే అట్రాక్ట్ పెనాల్టీస్ అండ్ కాంపెన్సేషన్. సమ్టైమ్స్ పెనాల్టీస్ కూడా మనం పే చేయాల్సిన పరిస్థితి వస్తాను. అండ్ అదర్ రిస్క్స్ అంటే స్ట్రాటజిక్ రిస్క్, రెప్యుటేషన్ రిస్క్, సిస్టమిక్ రిస్క్. స్ట్రాటజిక్ రిస్క్ అంటే అడ్వర్స్ బిజినెస్ డెసిషన్స్, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ టు బిజినెస్ ఛానల్స్ అండ్ నో స్ట్రాటజీ టు. అంటే మనకి హెడెడ్ ఆఫ్ ద పర్సన్ హెడెడ్ సిఇఓ కింద వచ్చారు, అతను సరైన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయకుండా బ్యాంకులో ఏదో ఇచ్చినట్టుగా చేశాడు అనుకోండి, కన్స్ట్రక్టివ్గా లేకుండా ఉన్నాయనుకోండి అవి. సో అది ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ దట్ విల్ బి పాస్ ఆన్ టు ద ఎంటైర్ సిస్టమ్. సో ఇట్ ఈస్ స్ట్రాటజిక్ రిస్క్.
ఒక్కొక్కరు ఉంటారు లీడ్ చేసిన వెంటనే ఆ బ్యాంక్ని ఒక ఆర్గనైజేషన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. బికాజ్ వాట్ హీ ఫాలోడ్ దట్ స్ట్రాటజీస్ ఇట్ విల్ బ్రింగ్ టు దట్ స్టేట్. రెప్యుటేషన్ రిస్క్, నెగిటివ్ పబ్లిక్ ఒపీనియన్స్, డిక్లైన్ ఇన్ కస్టమర్ బేస్ అండ్ చాలా మంది గోల్డ్ అప్రైజర్స్ ఫ్రాడ్ చేసి పబ్లిక్ మనీ తోటి చీట్ చేసి ఏం చేస్తుంటారు టెంపరీ ఎంప్లాయీస్ అంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ లాస్ పక్కన పెడితే రెప్యుటేషన్ పోతుంది. ముందు బ్యాంకులు అంటే ₹1,00,00,000 అంటే గోల్డ్ లోన్స్ లో ప్యాకెట్లు మిస్ అయినాయి అంటే చాలు, ఆ బ్యాంక్ పరుగు పోయినట్టే, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ద రెప్యుటేషన్. సిస్టమాటిక్ రిస్క్, సిస్టమిక్ రిస్క్ ఏంటంటే ఒక బ్యాంక్ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఫైనాన్షియల్ ఇంటర్ కనెక్టెడ్ లావాదేవీలు ఉంటాయి. ఒక బ్యాంక్ ఫెయిల్ అయింది అనుకోండి, దాంతో కనెక్టివ్గా ఉండే లావాదేవీ సెటిల్మెంట్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో ఆ లాస్ అనేది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ సిస్టమాటిక్ రిస్క్. సో విత్ దిస్ we completed that part 1 of that risk management concept. Okay.